విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఫైర్ సర్వీస్లో వన్ ఆఫ్ ద డెడికేటెడ్ ఆఫీసర్, పేరు పి వెంకటరమణ గారు, డైరెక్టర్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్, ఆంధ్రప్రదేశ్. అనంతపురం జిల్లా పుట్టిన వెంకటరమణ గారు హైదరాబాద్ మీదుగా తిరిగి ఆంధ్రప్రదేశ్ చేరుకోవడం, ఆ జర్నీ ఒకసారి. పూర్వ అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీ నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఫ్యాక్షన్ ఉందా? అప్పటికి లేదు, మాది నాన్ ఫ్యాక్షన్ జోన్. బుడమేరు వాగు పొంగిందని మీకు ఎన్ని గంటల కాల్ వచ్చింది? మీ వాళ్ళకి ఇప్పుడు రీచ్ చేశారు? రెస్క్యూ ఆపరేషన్ చేశారు? 31st నైట్ కింద మాకు అలర్ట్ వచ్చేసింది. ఈవెన్ బోట్స్ కూడా కొట్టుకుని పోతున్నాయి. ఓకే, అలాంటి సినారియో. ఒక్క లాస్ట్ పాయింట్కి రీచ్ కావడానికి నాకు 3 hours పట్టింది. వాళ్ళకి 2 days నుంచి వాటర్ లేదు. ఒక ముసలావిడండి, నాన్న నాకు ఫుడ్ కంటే కూడా ఒక బాటిల్ వాటర్ ఇప్పించండి. కష్టపడదు. నేను కాస్త తాగుదామని పెట్టుకున్నాను. ఆ చుక్క వాటర్ ఆమెకి ఎంత ప్రీషియస్. సత్యనపల్లిలో ట్రైనింగ్ సెంటర్ పెట్టాలని అప్పుడు డీజీపీ సాంబశివరావు గారితో మీరు చేసిన వర్క్ చెప్పండి. మాది ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఏంటంటే కొన్ని ప్రీ రిక్విజిట్ ట్రైనింగ్స్. 6th బెటాలియన్కి వెళ్ళో 2nd బెటాలియన్కి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సిమెంట్ ఇండస్ట్రీ పీపుల్ను, టైల్స్ ఇలాంటి ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని. ఎల్బీనర్లో కూడా అయింది. నా కెరీర్లో మేజర్ ఫైరు, తర్వాత బాగా ఇంటెన్సిటీ ఉండేది. హాట్ సమ్మరు, ఎలా మొబిలైజ్ చేయాలా వెహికల్స్, ఎలా చేయాలా. ఫస్ట్ ఎండి గారును 4 ఆడిటర్స్ చనిపోయారు. అది కింద బెంజిన్ లిక్విడ్ అన్లోడ్ చేస్తున్నప్పుడు ఫైర్ అయిపోయింది. ఆ ఫైర్ అయినప్పుడు అసలు బ్లాస్ట్ అయిపోయి మొత్తం ఎన్గల్ఫ్ అయిపోయింది ఫైర్. వెంకటరమణ గారు ఆ డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ఫైర్ డిపార్ట్మెంట్ ఎలాగుండేది, ప్రస్తుతం ఏ విధంగా దాని డెవలప్మెంట్ అయిందితో పాటు ఆయన ఒక డెడికేటెడ్గా ఒక కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రం విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లేకపోతే ఆయన దానికి కంకణం కట్టుకుని అప్పుడున్న డీజీపీతో కలిసి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడంలో ఆయన కృషి ఉంది. ఈరోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ట్రైనింగ్ సెంటర్ నడుస్తుందంటే ఆయనే కారకులు. అంతేకాకుండా ట్రైనింగ్ సెంటరే కాదు, రెగ్యులర్గా ఇప్పుడున్న సిబ్బంది అందరికీ కూడా కంటిన్యూగా ట్రైనింగ్ ఇప్పించడంలో ఆయన ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎందుకంటే ఫైర్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ ఉంటే, ఎంత ట్రైనింగ్ ఉంటే ఫైర్ ఫైటర్స్ అంత పర్ఫెక్ట్గా ఉంటారనేది నమ్మే వ్యక్తి. ఆయన అడిగి ప్రస్తుతం డిజాస్టర్ మేనేజ్మెంట్లో వస్తున్న ఇంప్లిమెంట్ ఎలాగున్నాయి, రాబోయే కాలంలో ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, ఒకవేళ నాగర్ కర్నూలు లాంటి ఇష్యూ టన్నల్లో జరిగితే, అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగితే దాన్ని ఎలాగ మనం రెస్క్యూ చేసే విషయాన్ని సార్ నాకు తెలుసు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఒక ఇష్యూ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరగాలని కాదు, ఒకవేళ జరిగితే దాన్ని ఎలాగ మనం షార్ట్అవుట్ చేయొచ్చు. ఎక్కువగా మనకి కోస్టల్ ఏరియా ఉంది కాబట్టి మన రెస్క్యూ ఆపరేషన్ చాలా ఎక్కువ జరుగుతుంటుంది. కేవలం ఫైరే కాకుండా డిజాస్టర్ కూడా ఉంది. అంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏపీఎస్పీ చూస్తున్నా మీకు కూడా ఒక రెస్పాన్స్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఎలాగ మనం షార్ట్అవుట్ చేయొచ్చు. రాబోయే కాలం అంటే మీరు ఒకప్పుడు డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ఫైర్ ఇంజిన్, ఎక్కడో ఊరు అవతల ఫైర్ స్టేషను, దానికి ఒక రెడ్ కలర్ బెల్లు, ఇవన్నీ చూసారు. అవన్నీ దాటిపోయి మీరు ఇప్పుడు ఎక్కడికో వచ్చారు. ఇప్పుడు గంటల బండి ఇప్పుడు దాన్ని ఫైర్ ఇంజిన్ కాకుండా మీ భాషలో చెప్పాలంటే ఫైర్ టెండర్ అంటారేమో కదా. ఫైర్ టెండర్ ఆ స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు గుడిసెల్లో తగలబడేవి ఇప్పుడు అంతా మల్టీ స్టోర్ బిల్డింగ్లో వస్తున్నాయి. దాన్ని ఎలాగ మనం కంట్రోల్ చేయాలి, ఒకవేళ మల్టీ స్టోర్ బిల్డింగ్లో కానీ ఫైర్ జరిగితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలాగ స్పాట్, అంటే మీరు వచ్చేవారు కాకుండా వాళ్ళ సొంతంగా ఎలా బయటపడాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ సిలిండర్ ఇల్లు ఉండదు. ఫ్రిడ్జ్, గ్యాస్ సిలిండర్ పక్కన పెడితే జరిగే అనర్థాలు ఏంటి, తెల్లవారుజామునే స్విచ్ చేస్తే గ్యాస్ అవి నష్టాలు ఏంటి, ఈ రెండు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేయాలి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ముందు అనంతపురం జిల్లా పుట్టిన వెంకటరమణ గారు హైదరాబాద్ మీదుగా తిరిగి ఆంధ్రప్రదేశ్ చేరుకోవడం, ఆ జర్నీ ఒకసారి చెప్పండి. సో నమస్కారం అండి.
ముఖ్యంగా నేను ఒక అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీ, ఒక పూర్ అగ్రికల్చర్ బేస్డ్ ఫ్యామిలీ నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. సార్ నా హై స్కూల్ ఎడ్యుకేషన్ స్మాల్ విలేజ్ నుంచి 5-6 కిలోమీటర్స్ ఎవ్రీడే నడుచుకుంటూ వెళ్తూ అలా చదువుకుంటూ దెన్ మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీ అనంతపూర్ హెడ్ క్వార్టర్లో కంప్లీట్ చేయడం జరిగింది. మా బ్రదర్స్ కానీ మా ఫాదరు మదర్ కానీ లిటరల్ వాళ్ళు పెద్ద చదువుకోలేదు. 4-5 స్టాండర్డ్ వరకు చదువుకున్నారు. ఆ రోజు మా విలేజ్ బస్సు కాదు కదా, ఈవెన్ ఫోన్ సౌకర్యం కూడా లేదు. సో ఎవరండి అది? తాడిమర్రి మండల్, మోదుగులకుంట గ్రామం అనేది. సో అనంతపూర్ జిల్లాకు అంటే జిల్లా హెడ్ క్వార్టర్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో అప్పటికి మీకు మీ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఫ్యాక్షన్ ఉందా? అప్పటికి లేదు, మాది నాన్ ఫ్యాక్షన్ జోన్. సో కొంచెం కూల్గా ఉన్న విలేజ్లు అవి. సో మా మండలంలో దగ్గర దగ్గర ఒక 20 విలేజ్లు ఉంటాయి, తాడిమర్రి మండల్. సో ఆ విధంగా నా చదువు స్టార్ట్ అయ్యి కంప్లీట్ చేసుకొని వచ్చాను. బేసికల్గా మా ఫాదర్కు నేను 10th వరకు చదవడం అనేది ఇష్టం అనమాట. ఆయన అంతవరకు ఇంకా అంతకంటే అవసరం లేదు. తర్వాత వ్యవసాయంలో అకౌంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలు, బ్రదర్స్ అంతా వ్యవసాయం చేస్తారు అనే ఫీలింగ్తో చదివించాడు. సో మా మదర్ ఏమో ఆమె ఏం చదువుకోలేదు, అసలు ఆమెకి ఏం తెలియదు, చదువు రాదు. ఆమెకి ఎందుకో నా కొడుకును బాగా చదివించాలి అనేది స్పృహ ఉండేది. ఆమె మా ఫాదర్తో ఫైట్ చేసి లేదు వీడిని చదివించాలా అది ఇదన్నీ చేసి అలా తీసుకుంటూ వస్తుంది. ఈవెన్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ వచ్చినా మా ఫాదరు ఇంటికి వస్తుంది కదా, మా ఫాదర్ దాసేసి ఇంటర్వ్యూ కార్డు కూడా రాలేదని చెప్పేస్తే నాకు సీట్ రాలేదనుకున్నాను నేను ఇంటర్మీడియట్లో. ఆ రోజుల్లో గవర్నమెంట్ కాలేజెసే ఉండేటివి. సో దాంట్లో టఫ్ కాంపిటీషన్ ఉండేది. సో సీట్ రాలేదు అనే ఉద్దేశంతో నేను ఊరికే ఉండిపోయాను. మా ఫ్రెండ్స్ విలేజ్ నుంచి జాయిన్ అయిపోయి వచ్చి ఏం రా నువ్వు రాలేదు, నీ పేరు లిస్ట్లో ఉంది కదా అంటే, అప్పుడు నేను మా పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేస్తూ ఇది వచ్చి 1 వీక్ బ్యాకే వచ్చింది మీకు, మీ ఫాదర్ ఇవ్వలేదా, మీ ఫాదర్కి హ్యాండ్ ఓవర్ చేసామన్నా. అరే మా ఫాదర్ని అడిగితే లేదు నేను కావాలనే దాచేసాను, అవసరం లేదు నీకు ఇంటర్మీడియట్ అవసరం లేదు అది ఇదంటే మా మదర్ మళ్ళీ ఫైట్ చేసి పంపించడం జరిగింది. ఆ విధంగా పూర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చేసినాము. అక్కడ ఏం పెద్ద మాకు ఫెసిలిటీస్ అవన్నీ ఏమి ఉండేడు కాదు. ఆ విధంగా వచ్చిన తర్వాత నేను చదువుకునే రోజుల్లోనే మా విలేజ్లో పెద్ద ఫైర్ అయింది. మేము మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి ఫోన్ చేసి మళ్ళీ ఆ వెహికల్ వచ్చేటప్పటికి నెక్స్ట్ డే అయింది. సో అప్పుడే అనుకున్నాను ఇలాంటి సర్వీసెస్లో చేరి దాన్ని డెలివరీని మనము రెస్పాన్స్ టయాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయగలిగితే ఎలా ఉంటుంది, సో నాకు నా ఆపర్చునిటీ వస్తే చేయగలగచ్చు కదా అనే ఫీలింగ్ ఉండేది. వస్తుందా రాదనే తర్వాత కదా. సో ఆ విధంగా ప్రస్థానం స్టార్ట్ చేసి డిగ్రీ అయిపోతేనే నాకు పీజీ సీట్లు అన్ని యూనివర్సిటీస్ వచ్చినాయి, ఎందుకంటే మెరిట్ పైన ఎంఎస్సి మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ. అయినా హైదరాబాద్ అనేది మా డెస్టినీ. అక్కడికి వస్తే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావచ్చు. బెంగళూరు దగ్గర కదా మీకు? బెంగళూరు కంటే కూడా మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ఎక్కువ హైదరాబాద్ వచ్చేవాళ్ళు. సో మా సీనియర్స్ కానీ సో ఆ లెగసీ ఉండేది కాబట్టి మేము కూడా హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడ కూర్చొని చదువుకోవడము అవన్నీ చేయడము, పీజీ సీట్ల కోసము ఉస్మానియా యూనివర్సిటీలో ఎంట్రెన్స్లు రాయడము, ఆ విధంగా చేస్తూ ఎంట్రెన్స్లో సీట్ రాకపోవడము. సో దెన్ నెక్స్ట్ ఏం మూవ్ ఫార్వర్డ్ కావాలనే ఉద్దేశంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, సో వాటిని చదువుకోవాలా అది ఇది అనేసి ఇంకా అలా ప్లాన్ చేసుకొని ఆలోగా బీఎడ్ వచ్చింది. బీఎడ్ సీట్ వస్తే మా ఫాదర్ హ్యాపీ. లాస్ట్కు అంటే అగ్రికల్చర్ కంటే వీడు వద్దంటున్నాడు కదా, అట్లీస్ట్ టీచర్ అయితే చాలా బాగుండు. ఆ రోజుల్లో చాలా రెస్పెక్టబుల్ పోస్ట్ విలేజ్లో, హ్యాపీగా హాలిడేస్ ఉంటాయి, ఊళ్ళో రెస్పెక్ట్ ఉంటుంది బాగా అనే ఆస్పెక్ట్లో ఆయన ఉండేవాడు. ఓకే ఆయనకు నేను చేరుతాను హైదరాబాద్కి వెళ్ళి అని చెప్పేసి నేను చేరలేదు అందులో. నాకు ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ పైన కొంచెం ఇంట్రెస్ట్. ఈ కంప్యూటర్స్ అప్పట్లో ఇంకా లాంచ్ అవుతున్నాయి. అప్పట్లోనే పీజీడీసీఏ అనేది ఒకటి జాయిన్ కావాలని 91లోనే నేను పీజీడీసీఏ చేశాను.
చేసి ఆలోగా ఎంఎస్సి చేయాలనేది ఒక స్ట్రాంగ్ ఇది ఉండేది కోరిక. ఓకే. సో అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో జాయిన్ అయిపోయి ఎంఎస్సి కంప్లీట్ చేస్తూ పీజీడీసీఏ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలా అష్టావధానం చేయడానికి ప్రయత్నం చేశాను. సో చేస్తే పీజీడీసీ అయిపోయిన తర్వాత ఆ రోజుల్లో నాకు ఇంటర్వ్యూ క్యాంపస్ దీంట్లోనే గౌహతిలో జూనియర్ ప్రోగ్రామర్ పోస్ట్ వచ్చింది. సో ఆ రోజుల్లో గౌహతిలో ఈ ఉల్పా యాక్టివిటీస్ ఎక్కువ ఉండి మా ఫాదర్ రేడియో అయినేవాడు. సో ఇట్లా వెళ్తాను, నాకు జాబ్ వచ్చింది అది ఇదంటే ఇది వాళ్ళకి అసలు అర్థం కాని చదువు, కంప్యూటర్స్ అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. ఆయన వండుకొని ఎందుకు అక్కడ పోయి మీరు చావడానికా, వాళ్ళు ఊచకోత పోస్తున్నారు, ఇవన్నీ ఎందుకు, నువ్వు ఇక్కడ తెచ్చుకోలేవా జాబు అది ఇదని కొంచెం అంటే మళ్ళీ అగైన్ హైదరాబాద్లో కూర్చొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం, అలాగే నాకు ఈ గ్రూప్ 1 రావడం. ఆ గ్రూప్ 1లో అప్పుడున్న కేటగిరీస్లో నాకు నచ్చిన సర్వీస్ ఇది ఉంది కదా అని దీనికి ఆప్షన్ ఇవ్వడము. నాకు ఏదో చైల్డ్హుడ్ డేస్లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తున్నాయి కదా. సో ఆ విధంగా నేను దీంట్లో ల్యాండ్ కావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ రోజున్న పరిస్థితి ఏంటంటే ఫైర్ సర్వీస్ అనేది వెరీ నెగ్లెక్టెడ్ సర్వీస్, గవర్నమెంట్ పీరియడైజ్ చేసే సర్వీస్ కాదు. అయితే పబ్లిక్ బాగా ఉపయోగపడే సర్వీస్ మాదే. ఎందుకంటే రూరల్ విలేజ్లో కానీ సిటీల్లో కానీ ఎక్కడ ఫైర్ అయినా కానీ ఫస్ట్ సాల్వేజ్ చేయడము, తర్వాత ఫైర్ ఫైటింగ్ చేయడం ఇవన్నీ. సో నాకు దీంట్లో జాబ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ అయిపోయింది. ఫస్ట్ పోస్టింగ్ విజయవాడ. సార్ ట్రైనింగ్ ఎక్కడిది? ఇక్కడ హైదరాబాద్లోనే హయత్ నగర్లో మాకు టెంపరీ ట్రైనింగ్ సెంటర్ ఉండే, అందులోనే ట్రైనింగ్ అయిన తర్వాత నాకు ఫస్ట్ పోస్టింగ్ విజయవాడ ఇచ్చారు. సో విజయవాడ అనేది ఆ రోజుల్లో బ్లేజ్వాడ అనేవాళ్ళు. అలా అంటే పైర్లు అలా ఉండేటివి. సో నియర్లీ పర్ యానం తీసుకుంటే 3000 ఫైర్ కాల్స్ వచ్చేటివి ఒక్క విజయవాడ డివిజన్ మాత్రమే, దాన్ని డివిజన్ అంటాం. తర్వాత నంబర్ ఆఫ్ ఫైర్ స్టేషన్స్ కూడా ఎక్కువే అక్కడ. సో అలాంటి టఫెస్ట్ పోస్టు అప్పుడు మా డీజీ గారు ఇవ్వడం. ఎవరండి డీజీ గారు? అప్పుడు స్వర్ణజిత్. సో అప్పుడు ఇవ్వడం జరిగింది. నేను కూడా ఛాలెంజింగ్గా తీసుకొని, అంటే ఆ రోజు రిసోర్సెస్ చాలా తక్కువ. నేను వెళ్ళే టయానికి 6 వెహికల్స్ ఆఫ్ రన్లో ఉన్నాయి. సో అది వ్యాక్యూమ్, ఫైర్ కాల్స్ వస్తాయి, పబ్లిక్ గొడవ చేయడం, పేపర్లో న్యూస్ రావడము. ఎనీహౌ నేను హెల్ప్లెస్. ఆ బండిని నేనేం చేయలేను, అది రిపేర్ చేయించుకోవాలా, బడ్జెటరీ ప్రావిజన్ లేదు. సో నాకు తెలియక కొత్త యంగ్ ఆఫీసర్ కదా, నాకు ఏదో చేయాలనేది ఓపెన్గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేవాడిని. నాకేం బడ్జెట్ లేదు, గవర్నమెంట్ నుండి సపోర్ట్ లేదని ఇట్లా ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తే కలెక్టర్ గారు పిలిచి, వాడు బిఆర్ మీనా అని కలెక్టర్ ఉండే, అరే బాబు నువ్వు ఏంటిది మన గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఇలా చెప్తున్నావు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే, దిస్ ఈజ్ ద ప్రాబ్లం సార్, ఏదన్నా వేఅవుట్ చేయండి అంటే, రోజు ఆయన కూడా రీజాయిండర్స్ ఇచ్చేవాడు. పేపర్లో ఆర్టికల్ వస్తేనే రీజాయిండర్స్. సో దానివల్ల చెప్పిన తర్వాత ఓకే నీకేం కావాలో నాకు ప్రపోజల్ సబ్మిట్ చేయి, నేను చూస్తాను అన్నాడు. ఫస్ట్ టైం ఫైర్ సర్వీస్ హిస్టరీలో అవుట్ సైడ్ ది డిపార్ట్మెంట్స్ ఫండ్స్ని తీసుకోవడం. వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే 5 lakhs ఎస్టిమేషన్ చేసుకొని వెళ్ళిపోతే, లేదు 2.5 lakhs ఇచ్చాడు ఫస్ట్ టైం. ఎందుకంటే నేను ఎగ్జిక్యూట్ చేయగలుగుతానో లేదో అని. సో దాంతో ఛాలెంజింగ్గా తీసుకొని 6 వెహికల్స్ వితిన్ 45 daysలో ఆన్ కమిషన్ పెట్టాను. 6 ఫైర్ టెండర్స్ పెట్టిన తర్వాత ఆ సరౌండింగ్ విలేజ్లో కానీ ఎక్కడే కానీ కంప్లైంట్స్ లేవు. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. సార్ మీరు ఫస్ట్ పోస్టింగ్ వెళ్ళేసరికి బాగా హెవీగా ఉండేది బెజవాడ అంటారు. అవును. అంటే ఫైర్ రీజన్ ఏంటంటే అక్కడ హట్స్లో ఉంటాయా, ఎక్కువ హట్స్ ఉంటాయా, లేదంటే మనం వ్యవసాయం ఉంటాయి కదా దాంట్లో ఉండేవా, లేదంటే అప్పట్లో ఉన్న పెంకుటిల్లు అలాంటిది? ఎక్కువ ఏంటంటే అప్పుడు విజయవాడ అంతా హట్మెంట్స్ ఎక్కువ ఉండేవి. కెనాల్, బందర్ కెనాలు, ఏలూరు కెనాలు, ఈ స్లమ్స్ చాలా ఎక్కువ ఉండేవి. అదొక రీజను. తర్వాత చాలా కంజెస్టెడ్ ప్లేసెస్. ఇప్పుడు ఓల్డ్ టౌన్ తీసుకుంటే షాప్స్కి అసలు గ్యాప్ ఉండదు. సో స్టోరేజ్ దీనిలలో కూడా ఫైర్లు అయ్యేటివి. అదేవిధంగా ఎంటైర్ విజయవాడ జోన్ వచ్చి డివిజన్ వచ్చి ప్యాడీ కల్టివేషన్. ఆ రోజుల్లో ఈ ప్యాడీ హీప్స్ అన్ని పొలాల్లో ఉండేటివి.
అవి ఎక్కువ ఫైర్లు అయ్యేటివి. అంటే డ్యూ టు కొన్ని ఆర్సన్ అయి ఉండొచ్చు, కొన్ని స్పాంటానియస్ కంబస్ట్ అని గడ్డి ఆరుకోకుండా వామ్ వేసామనుకో అది పైరు డెవలప్ అయిపోయి ఆటోమేటిక్గా ఫైర్లు అయ్యేటివి. సో ఇవి ఎక్కువ ఉండేటివి. తర్వాత గడ్డి తడిచిపోయిన గడ్డి తీసుకొచ్చి పెడితే డ్రై చేయకోకుండా పెట్టేసామనుకో అది ఇంటర్నల్ గానే హీట్ డెవలప్ అయిపోయి ఫైర్ ఒరిజినేట్ కావడానికి అవకాశం ఉంది. కానీ కొంతమంది ఎవరు చేతపడి అవి తక్కువలే ఆర్సన్ అంటారు కానీ అది కాదు. ఎందుకంటే లోపల ఉన్న హీట్ అంటే వెట్తో చేసింటారు కాబట్టి ఆ స్పాంటేనియస్ కంబస్టర్ అనేసి ప్రాసెస్. సో ఆ విధంగా ఫైర్లు అయ్యేటివి. అక్కడ ఒకటి సార్ విజయవాడలోని మీరున్న ఏరియాలోనే వస్త్రలో కాంప్లెక్స్ ఉంటుంది, షాపులు ఎక్కువ ఉంటుంది. అవును, అక్కడ కూడా ఫైర్ చాలా జరిగింది. ఫైర్లు అయ్యేటివి. ఓల్డ్ టౌన్ లో చాలా ఈ షాపింగ్ మన హోల్సేల్ గోడౌన్స్ లో అయ్యేటివి. ఈవెన్ పారాగన్ చెప్పల్ ఫైర్ అక్కడ గోడౌన్ ఉండేది పెద్దది, చాలా మేజర్ ఫైర్. అది 3 days ఫైర్ ఫైటింగ్. అది కూడా ఇంకొకటి అండి, పీపుల్స్ ఫ్యాక్టరీ కూడా దాంట్లో కూడా అయింది కదా, పీపుల్స్ షోరూమ్ వాళ్ళదే అది. పారాగన్ చెప్పల్స్ పీపుల్స్ షోరూమ్ వాళ్ళది. అక్కడ పాపులర్ చెప్పులు పీపుల్స్ వాళ్ళదే. అది డీలర్స్ అది పెద్ద షోరూమ్. వాళ్ళు 2 అంతస్తుల్లో స్టాకింగ్ చేశారు. అది ఫైర్ అయింది. మాకు 3 days పట్టింది ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్. సో దాన్ని కంట్రోల్ చేయడానికి అంత వాటర్తో, ఎందుకంటే అది ఒక సింథటిక్ మెటీరియల్ కదా. సో వాటర్ కొట్టినప్పుడు ఆరుతుంది, మళ్ళీ లోపల నుంచి ఫైర్ డెవలప్ అవుతూ వస్తుంటుంది. ఆ తర్వాత ఫైర్ ఫైటర్ సెంటర్ కావడానికి విపరీతమైన దుర్వాసన, రబ్బర్ కదా, అస్సలు వెళ్ళలేము. అలాంటి డైర్ సిచ్యువేషన్లో దాన్ని సాల్వేజ్ చేసుకుంటూ ఆర్పుకుంటూ చేయడానికి మాకు 3 days పట్టింది. సో స్పెషల్ ఆపరేషన్ కలెక్టర్ గారు కూడా 2-3 సార్లు విజిట్ చేశారు. అది ఎనీహౌ తొందరగా పుటప్ చేయాలని చెప్పి చేశాము. అదొక పేరు. నేను ఫస్ట్ వెళ్తాను డిఎఫ్ ఒక ఛార్జ్ తీసుకుంటున్న ఒక 2 months 3 monthsలోనే మేలో హాట్ సమ్మర్లో సిరీస్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. సిరీస్ ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ. ఎప్పుడు కూడా ఫైర్ అవుతుంటాయి సార్, ఇక్కడ ఎల్బీనగర్లో కూడా అవుతుంది. అంటే దాని తర్వాత అది మేజర్ నా కెరీర్లో మేజర్ ఫైరు. తర్వాత బాగా ఇంటెన్సిటీ ఉండేది. హాట్ సమ్మరు, ఆల్మోస్ట్ 50 degrees టెంపరేచర్ ఉన్న టైంలో అయింది. సో టెస్టింగ్ టైం నాకు, కొత్త యంగ్ డిఎఫ్ఓను ఎలా మొబిలైజ్ చేయాలా, వెహికల్స్ ఎలా చేయాలా, ఫస్ట్ వాళ్ళందరినీ వెకేట్ చేయించాలి. ఆ ఫ్యూమ్స్ ట్రావెల్ అయిపోయి ఒక 1 kilometer ఉన్న కాలనీ అంతా ఇరిటేటివ్ స్మెల్తో ఆస్పిక్సియాను ఇలా ఉండేది, సఫకేషన్ వచ్చే వాళ్ళకు. సో వాళ్ళందరినీ వెకేట్ చేయించేసి కలెక్టర్ గారు ఒక 13 vehicles డిప్లాయ్మెంట్ చేసి, అందులో ఎందుకంటే ఎండి గారును 4 auditors చనిపోయారు. ఆడిటింగ్ జరుగుతుంది మధ్యాహ్నం టైంలో. అది కింద బెంజిన్ లిక్విడ్ అన్లోడ్ చేస్తున్నప్పుడు ఫైర్ అయిపోయింది. ఆ ఫైర్ అయినప్పుడు అన్లోడింగ్ పాయింట్ వాళ్ళు ఆడిట్ చేసే బిల్డింగ్ కిందనే ఉంటుంది. అంతే ఇంకా అది అసలు బ్లాస్ట్ అయిపోయి మొత్తం ఎన్గల్ప్ అయిపోయింది ఫైర్. వాళ్ళకు ఏసీ రూమ్లో వండుకొని ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ రోజులో ఈ మొబైల్ కనెక్టివిటీ ఎంత పెద్ద లేదు. అక్కడ చూసిన వాళ్ళు దూకేసి పారిపోయారు, లోపలికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. సో ఆ ఫైర్లో వాళ్ళు అదంతా నా స్మోకు ఇవన్నీ నోటీస్ చేసి బయటకు వద్దామనుకునేలోగా రాలేని పొజిషన్. ఎండి గారు 4 auditors. ఎండి గారు ఏం చేశారు, బాత్రూంలోకి వెళ్ళి వాటర్ షవర్ ఓపెన్ చేసుకొని కూర్చున్నాడు. అదేంటిది? అది అంటే ఇంకా ఆయనకు బయట వేడి పోవడానికి లేదు, అట్లీస్ట్ ఫైర్ ఫైటర్స్ ఏమన్నా కంట్రోల్ చేయగలిగితే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళొచ్చు కదా అనే ఫీలింగ్లో వెళ్ళిపోతే లేదు. అది ఎంటైర్ రూమ్ అంతా ఫైర్ అయిపోయింది, స్మోక్ అంతా లోపల లాగింగ్ అయిపోయి చనిపోయాడు ఆయన. సో అది నాకు బాగా ఛాలెంజింగ్. నాకు అసలు బాగా చాలా టెన్స్ బిల్డ్ అయిన. ఫస్ట్ ఒక చెప్తారు జాయిన్ అయిన కొత్తలో ఆస్తి నష్టం ఎంత జరిగినా పర్వాలేదు, ప్రాణ నష్టం జరగకూడదని. అటువంటి కండిషన్లలో మీ దీంట్లో మీరు చూసిన సిరీస్ దీంట్లో మీకు ఏమనిపించిందండి? అసలు నాకు ఆ రోజు ఏం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా వెళ్ళలేని పొజిషన్. ఆల్మోస్ట్ 3000 degrees టెంపరేచర్ రైజ్ అయిపోయింది. దగ్గర దగ్గర మనం 100 meters 150 meters అవే ఉండి కానీ ఫైర్ ఫైటింగ్ చేయలేని పొజిషన్. సో వాళ్ళేమో రెస్క్యూ చేయండి అని కేకలేయడము, అరవడము. కలెక్టర్ గారు ఏదో ఒకటి చేద్దాం, ఏది చేయాలనుకున్నా చేయలేకపోయాం.
చాలా అది అసలు అంటే అన్ఫార్చునేట్ మీ ఇన్సిడెంట్. సర్వీస్లో మర్చిపోలేని సంగతి. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. నేను కూడా చాలా ఫీల్ అయిపోయాను. ఉమ్. మా మోటివ్ ఏంటి, ప్రాణ నష్టం జరగకూడదు. అవును. ఆస్తి నష్టమైనా కానీ అట్లీస్ట్ ప్రాణాలు కాపాడాలి. అవును. నాకు ఫస్ట్ అసైన్మెంట్ ఇలా అయిపోయిందని చాలా ఫీల్ అయిపోయాను నేను. ఆహా. అయితే మాకు ఏమైందంటే వాళ్ళు లేటుగా కాల్ ఇవ్వడము, ఫస్ట్ వాళ్ళంతా వాళ్ళు ఆర్పుకోవడానికి ప్రయత్నం చేయడం ఇండస్ట్రీ పీపుల్. సో ఆయన సిరీస్ రాజు గారని అవును. అదర్ ఏజెన్సీస్ని ఎవరిని అలౌ చేసేవాడు కాదు. ఉమ్. సో ఇది కూడా కంట్రోల్ చేసుకుంటాము అనుకున్నారు వాళ్ళు. ఉమ్. ఆ ఇంటెన్సిటీ పెరిగిపోయి మీదికి వచ్చేంత వరకు కాల్ రాలేదు మాకు. ఉమ్. సో మాకు కాల్ వచ్చే టయానికి మా వెహికల్ ఎక్కడ మన పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉండేది ఫైర్ స్టేషన్. అక్కడి నుంచి ఆ ట్రాఫిక్లో వెళ్ళడానికి నాకు 25 నిమిషాలు పట్టింది అయ్యో. ఉమ్. కాల్ ఇచ్చిన తర్వాత. అప్పుడే ఇంటెన్సిటీ పెరిగిపోయింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అదర్ వెహికల్స్ అన్ని మొబిలైజ్ చేసి ఏం చేసినా ఫైర్ చాలా దాన్ని ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, రేడియేషన్ ఎక్కువ ఉంది. హాట్ సమ్మర్ అబ్బో. అస్సలు విజయవాడ మామూలుగానే హీట్ మామూలు హీట్. అలాంటి ఫైర్ ఒకటి, టెంపరేచర్ ఒకటి. ఎనీహౌ ఫైర్ పుట్ ఆఫ్ చేసాము సక్సెస్ఫుల్గా. అయితే ప్రాణాలు కాపాడలేకపోయినాం. వాళ్ళేమి సాధారణంగా ఫైట్ ఇష్యూ జరిగినప్పుడు ఫైటర్స్ అందరూ వెళ్తారు ఫస్ట్. కాల్ రీచ్ అవ్వని 10 నిమిషాలకు 5 నిమిషాలకు ఏది వెళ్తారు. ఆ సీన్ చూసిన తర్వాత ఎవరు ఎటు నుంచి వెళ్ళాలి, ఎలా రౌండ్ అప్ చేయాలి, ఎక్కడ దాని కాజ్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఉంది, ఇవన్నీ చూడడానికి ఎంత టైం తీసుకుంటారండి? ఏ విధంగా లోపలికి ఎంటర్ అవుతారు? సో మా దాంట్లో మాకు ఇది టాక్టిఫుల్ ఫైర్ ఫైటింగ్ అంటాం. దీంట్లో టాక్టిఫుల్ ఫైర్ ఫైటింగ్లో పోతానే మేము గ్రౌండ్ని అసెస్ చేసుకుంటాం. అసెస్ చేసుకున్న తర్వాత ఫైరు ఇంటెన్సిటీ ఎటు సైడ్ ఉంది, విండ్ డైరెక్షన్ ఎలా ఉంది, సో ఫర్దర్ స్ప్రెడ్ కావడానికి ఏమన్నా అవకాశం ఉంది అదర్ ప్రిమిసెస్కు, ఎక్కడ కార్డనింగ్ చేయాలా, సో ఫైర్ స్టాప్ అంటాం దాన్ని, ఫైర్ స్టాప్ని క్రియేట్ చేయాలా, అంటే ఫర్దర్ స్ప్రెడ్ కాకోకుండా దానికి బర్నింగ్ మెటీరియల్ లేకోకుండా ఫ్యూల్ లేకుండా చేయాలా. సో అది ఒక టీం చేస్తూ ఉంటుంది. ఒక టీం ఏమో లోపల ఎవరన్నా ఉన్నారా, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ అంటాం, అది ఆ టీం వెళ్తుంది. సో ఏదన్నా ఉన్నారా వాళ్ళు లోపల, వాళ్ళను ఒక క్రైటీరియా. ఇంకొక టీం ఏం చేస్తుందంటే వాటర్ సోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఇమ్మీడియట్గా మనకి ఈ వెహికల్ 4500 లీటర్స్ కెపాసిటీ, ఆ వాటర్ అయిపోయిన తర్వాత రీఫిల్లింగ్ ఎక్కడ ఉంది, సో ఇమ్మీడియట్గా మేము మళ్ళీ యాక్ట్ చేయడానికి ఇవన్నీ జరుగుతాయి. అది మాకు డ్యూరింగ్ ది కోర్సులోనే ఈ టాక్టిఫుల్ ఫైర్ ఫైటింగ్ పైన. ఎంతమంది ఉంటారండి ఒక లారీకి? 7 మెంబర్స్. 7 మెంబర్స్ డివైడ్ అయిపోతారు. టీంల వరకు డివైడ్ అయిపోయి అదంతా అసెస్ చేసేసుకొని అటాక్ చేస్తారు. ఓకే. సో ఫైర్ చూడగానే కొంతమంది భయంతో పారిపోతారు. మాకు అలా ఉండదు. ఎంత గట్స్ వెళ్తారండి లోపలికి? ఇక్కడ ఏంటంటే మా సినారీ ఎలా ఉంటుందంటే, ఇన్సిడెంట్ని చూసి పబ్లిక్ అంతా పారిపోతుంటారు, మేము సీన్లోకి ఎంటర్ అవుతుంటాం. దట్ ఈస్ ద సినారియో. సో మా ట్రైనింగ్ అలా ఉంటుంది, మేము అలానే ట్రైన్ అవుతాం. గ్రేట్ అండి. సో అక్కడ ఏం ఆలోచన చేయము, ఇది పడుతుందా లేకపోతే ఇది ఏమన్నా అవుతుందా, ఇవన్నీ ఏం చేయము. సో మా మోటివ్ వచ్చి ఫస్ట్ ప్రాణాలను కాపాడాలి, తర్వాత వీలైనంత తొందరగా ఫైర్ని కంట్రోల్ చేయాలి, అంటే ప్రాపర్టీని సేవ్ చేయాలి. దాని మోటివ్ పైన ఉంటాం. మాకు మీడియాతోనూ బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు అసలు. సో అందుకే చాలా లెస్సర్ ఎక్స్పోజర్ ఉంటుంది ఫైర్ ప్రొఫెషనల్స్కు. ఎందుకంటే మేమంతా అటాకింగ్లో ఉంటాం, బయట లైజనింగ్ ఏమి ఉండదు. బయట మీడియా పీపుల్ వీళ్ళంతా వచ్చేసి ఆ పోలీసు అదర్ పీపుల్ ఎవరు ఉంటే వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుంటుంటారు, మాట్లాడుతుంటారు. యాక్చువల్గా సినారియో వాళ్ళకు కూడా తెలియదు. మేము అన్లెస్ లోపలికి వెళ్ళి వీళ్ళకు చెప్తే కానీ తెలియదు. మేము ఎప్పుడు బయటకు వచ్చి ఈ కార్యక్రమంలో ఉండం. సో ఇమ్మీడియట్గా మా మోటివ్ వచ్చి అక్కడ ఎవరు అనేది కూడా తెలియదు మాకు. ప్రెమిసిస్ పలానా సో పర్సనా, బిజినెస్ పర్సనా, లేకపోతే ఎమ్మెల్యేదా, ఎంపీదా, కామన్ మెందా అని చూడడం. ఫస్ట్ ప్రాణాలు సేవ్ చేయాలా, ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ లో ఫైర్ కంట్రోల్ చేయాలా. సో ఈ విధంగా యాక్షన్ ప్లాన్ ఉంటుంది. అది కంప్లీట్ చేస్తే కానీ మేము బయటికి రాలేము. సో ఒక్కోసారి మేము కూడా యాజ్ ఏ కమాండర్గా మేము కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు టాక్టికల్ ఫైర్ ఫైటింగ్లో వాళ్ళ గైడ్ చేస్తుండాలి. ఎందుకంటే వాళ్ళు ఫైర్ ఫోర్స్ వెళ్తూ ఉంటుంది లోపల. ఒక్కొక్కసారి బాగా మెటీరియల్ తగలబడిపోయి పడే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కోసారి లోపల ఎంట్రాప్ అయిపోతారు మా వాళ్ళు, బయటికి రావడానికి అవకాశం ఉండదు. ఇవన్నీ బయట ఉండి మేము లీడర్గా మేము అబ్జర్వ్ చేస్తుండాలి. వాళ్ళకు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలా, వాళ్ళని ఎలా తీసుకెళ్లాలా, సేఫ్గా వాళ్ళను ఉంచి కాపాడుకుంటూ రావాలా. సో ఇవన్నీ సైమల్టేనియస్గా జరిగిపోతాయి. ఓకే సార్, మీ టోటల్ సర్వీస్లో ఫైర్ ఫైటర్ లోపలికి వెళ్ళి అంటే చాలా మంది కాపాడి ఉంటారు, కానీ వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయే సంఘటన ఉంటాయి కదండి.
అంటే మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఏలూరులో ఒక ఎక్స్ప్లోజన్ అయింది. వాళ్ళు క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. మా ఫైర్ అయిన తర్వాత అక్కడ కొన్ని ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. మావాడు అడావుడిగా ఫైర్ ఫైటింగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు బై మిస్టేక్ పేలిపోయింది అది. సో పేలిన తర్వాత ఈ మొత్తం కడుపు అంతా చిందరబందర అయిపోయి ఇంటెస్టైన్స్ అన్ని బయటకు వచ్చేసి ఆ అబ్బాయిని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. ఫైర్ ఫైటింగ్ కంప్లీట్ చేసేసారు. ఇంజూర్ అయ్యాడు. ఇంజూర్ అయ్యి ఒక 45 days హాస్పిటల్లో ఉన్నాడు. సో ఇలాంటి ఇన్సిడెంట్లు ఉన్నాయి. నేను అడిషనల్ డైరెక్టర్గా ఉండగా మన విజయనగరంలో రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంటే అది మన రివర్లో అక్కడ జామీ దగ్గర ఒక ఇది ఉంటుంది. సో అక్కడ వీళ్ళు రెస్క్యూ చేస్తూ ఉంటే ఒక లీడింగ్ ఫైర్ మ్యాన్ ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో వాళ్ళని కాపాడాడు. ఆయన బయటకు వస్తామనేలోగా ఫ్లో పెరిగిపోయింది. ఆ ఫ్లోలో చనిపోయాడు. అయ్యో. సో లీడింగ్ ఫైర్ మ్యాన్. అట్లనే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్లుగా ఒక నందీశ్వరాచార్య అని ఒక ఆఫీసరు, స్టేషన్ ఆఫీసరు, ఇలా బిల్డింగ్ ఆల్రెడీ ఫైర్ అయిపోయింది, ఫైర్ పుటాప్ అయిపోయింది, ఇంకా లోపల ఏమైనా మంటలు ఉన్నాయేమో అని చూడడానికి వెళ్ళినప్పుడు బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది. అయ్యో. అందులో చనిపోవడం జరిగింది. ఆ విధంగా చనిపోయిన కుటుంబాలకి గవర్నమెంట్ మా దగ్గర కాంపెన్సేషన్ ఉండదండి. అయ్యో. అది ఇప్పటికి కూడా మేము మా ఫైట్ అదే. ఇప్పుడు నక్సల్స్ ఆపరేషన్స్ లో పోలీసు వాళ్ళు చనిపోతే చాలా వరకు కాంపెన్సేషన్, ఫైర్ లో అది లేదు. సో గవర్నమెంట్కు రాసి ఏదైనా ఫైట్ చేస్తే కొంతవరకు వస్తుంది, లేకపోతే లేదు. అందుకని మేము ఒక రక్షణ స్కీమ్ అనేది ఒకటి పెట్టుకొని మేమే కాంట్రిబ్యూట్ చేసుకొని అలాంటి చనిపోయిన వాళ్ళకు 5 lakhs అట్లా ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ గవర్నమెంట్ ఏం లేదు. గవర్నమెంట్ ఇంజూర్స్ అయ్యారనుకోండి, బర్నింగ్ ఇంజూర్స్, అప్పుడు కూడా అంతే. అండ్ మా దగ్గర నుంచి ఎంప్లాయీ ఇది ఈహెచ్ఎస్ ఉంటుంది కదా, దాంట్లో కొంత మీట్ కావడమో లేదా డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఫండింగ్ నుంచి ఏదైనా చేయడం తప్పితే గవర్నమెంట్ నుంచి ఎనీ సపోర్ట్ లేదు. తర్వాత సార్ ఇప్పుడు ఒక స్పాట్కి వెళ్ళారనుకోండి, ఎవరు లీడింగ్ తీసుకుంటారు, ఎవరు గైడ్ తీసుకుంటారు, అక్కడ డిసైడ్ అవుద్దా లేదా ముందే డిసైడ్ అయి ఉంటుందా మీ దగ్గర స్కేల్ ఉంది? యాక్చువల్గా ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉంటారో వాళ్ళు అక్కడ ఇన్సిడెంట్ కమాండర్ అవుతాడు. ఇమీడియట్గా టేక్ ఓవర్ చేసేస్తాడు. ఏ లెవెల్లో ఉన్నా కానీ సీనియర్ ఉన్నా అంటే సీనియర్ టేక్ ఓవర్ చేసేస్తాడు. చేసి ఇన్సిడెంట్ని కంట్రోల్ తీసుకొని వాళ్ళకంతా గైడ్ చేస్తుంటాడు. సో ఫైర్ ఫైటర్స్ వెళ్ళిపోతారు. అవును సార్. ఇప్పుడు బాగుంది కానీ డిపార్ట్మెంట్ ఒకప్పటికి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అసలు డిపార్ట్మెంట్ ఎక్కడో ఊరవతల, అది ఎప్పుడు ఫైర్ వచ్చే వరకు ఖాళీగా ఉండడం, వాళ్ళు కూడా ఏదో నిరాశ నిస్సృహలతో కనిపించడం, ఇవన్నీ కనిపించండి. దాంతో పబ్లిక్లో ఫైర్ డిపార్ట్మెంట్ అంటే మంటలు ఆరిపోయిన తర్వాత వస్తారు, ఆరిపోయిన తర్వాత వస్తారు అనేది ఒక ముద్ర పడిపోయింది. అవును. మీరు ఆ స్టేజ్ నుంచి దాన్ని ముందుకు ఎలా తీసుకుంటారు? అంటే బూడిదలో పోస్తారు వాటర్ వచ్చనే నానుడి ఉండేది. అవును. సో దాని నుంచి మేము ఏం చేసామంటే, నేను ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే టయానికి నేను కూడా ఏం చేయలేకపోతున్నానే, ఇంత మీగర్ రిసోర్సెస్ ఉన్నాయి, అది అనే పొజిషన్లో ఉండేవాడిని. తర్వాత గవర్నమెంట్ కూడా ప్రియారిటైజ్ చేసింది, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి డిక్లేర్ చేయడం జరిగింది. అంతకుముందు ఓన్లీ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉండేది. మళ్ళీ డిజాస్టర్స్ కూడా మాకు ఇంట్రెస్ట్ చేయడం వల్ల స్కోప్ పెరిగింది. స్కోప్ పెరిగిన తర్వాత ఫండింగ్ పెరిగింది. మేము కూడా అదర్ సోర్సెస్ ద్వారా సిఎస్ఆర్ ఫండింగ్ కానీ, దాతలను ఎవరినో సెలెక్ట్ చేసుకొని అడుక్కోవడం కానీ, అలా కొంత డెవలప్ చేసుకుంటా రావడం జరిగింది. సో దానివల్ల ఏమైపోయిందంటే, ఆ దాతలు ఒకరికొకరు ముందుకు రావడం వల్ల, అంటే వాళ్ళకి మా దగ్గర ఏంటంటే మా సర్వీస్ పైన సింపతి ఉంటుంది. ఖచ్చితంగా ఒక రైట్ ఆఫీసర్ వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసామంటే వాళ్ళు చేయడానికి రెడీ. అట్లా నేను ఫైర్ స్టేషన్ బిల్డింగ్లు కానీ, ఎక్విప్మెంట్ కానీ చాలా వరకు అక్వైర్ చేశాను. ఎందుకంటే గవర్నమెంట్ పైన డిపెండ్ అయిపోయి గవర్నమెంట్ ఇచ్చేంత వరకు ఉండకోకుండా మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు, సపోర్ట్ తీసుకోవడం ఎందుకు చేయకూడదు? ఆఫ్టర్ ఆల్ వాళ్ళ విలేజ్కు వాళ్ళ మండలానికి పని చేస్తున్నప్పుడు అక్కడున్న ఎంటర్ప్రైనర్స్ ఎవరన్నా ఉంటే ఎందుకు చేయకూడదని అలా చేసాం. పైలట్ ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా చేయగలిగాం. కొన్ని చోట్ల ఈవెన్ మా దానికి అప్రోచ్ కూడా లేకపోతే అప్రోచ్ కూడా చేయడం జరిగింది. ఓకే. అదే సార్, ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ వర్క్ ఎలా ఉంటుంది, లేని సమయంలో మీ వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? సో యాక్చువల్గా దాని మాకు ఒక రోట్ ఆఫ్ డ్యూటీస్ అని ఉంటాయి. ఇన్సిడెంట్ లేని టైంలో ఎవ్రీ అవరు ప్రోగ్రామ్ రన్ అవుతుంది. వాళ్ళు రిపోర్ట్ చేసిన టైం నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు
ఈవినింగ్ 5 to 6 పిటెక్ వర్క్ చేస్తారు. పిటెక్ వర్క్ అంటే ప్రిమిసెస్ని శుభ్రం చేసుకోవడం, గడ్డో లేకపోతే చెట్లు ఇవన్నీ. సో ఆ రోడ్ ఆఫ్ డ్యూటీస్ కింద వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. సో అది కంటిన్యూ చేయడం వల్లనే మేము రెస్ట్ నుంచి వెళ్ళినా ఫైర్ ఫైటింగ్ చేయగలుగుతాం. అచ్చా, లేదా మీకు లేజినెస్ ఉండదు? లేజినెస్ ఉండదు. కొంతమంది స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి లేదంటే ఊర్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వడం చేయొచ్చు కదండి. అది అది మంచి కాన్సెప్ట్. మాకు 2016లో లాంచ్ చేసాము అది. సో పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని ఒక్కొక్క ఆఫీసర్కు టార్గెట్ ఇవ్వడం జరిగింది. అది ఫస్ట్ నేను జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. మళ్ళీ మా డీజీ గారు వచ్చిన తర్వాత, సత్యనారాయణ సార్ డీజీ గారు వచ్చిన తర్వాత ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. మనం ఐడియల్గా ఉండే బదులు ఓకే మనం నేర్చుకోవడం కాకోకుండా, ఎంతసేపు మన సబ్జెక్ట్ మనమే నేర్చుకోవడం కాకోకుండా పబ్లిక్ లేక ఎందుకు వెళ్ళకూడదు మనం, స్కూల్స్కి కానీ కాలనీలకు కానీ అలా టార్గెట్ చేసిన తర్వాత మేము ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ వరకు రీచ్ అయినాము. చాలా వరకు మీరు అన్నట్లు ఈ కిచెన్ ఫైర్స్ పైన, తర్వాత ఈ మన విలేజ్ రూరల్ ఫైర్స్ పైన, తర్వాత ఈ క్రాకర్స్ దీపావళి సీజన్లో ఎలాంటి తీసుకోవాలా, సమ్మర్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా, ఇలాంటివన్నీ పబ్లిక్ వెళ్ళి చెప్పడం జరిగింది. సో గ్యాస్ ఫైర్ అయినప్పుడు ఎలా ట్యాకిల్ చేయాలి, సో దాని నుంచి ఎలా బయటపడాలి, వాళ్ళంతకు వాళ్ళు ఎలా ఆర్పుకోవాలి భయపడుకోకుండా, ఎలక్ట్రికల్ ఫైర్స్ అయినప్పుడు ఎలా సేవ్ కావాలి, ఎలక్ట్రికల్ ఫైర్స్ కాకోకుండా ఏం చేయాలి, ఇలాంటివన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసాం. చాలా వరకు చేస్తున్నాం కూడా ఇప్పుడు కూడా. దానివల్ల మంచి ఇన్పుట్, చాలా ఇన్పుట్. ఎందుకంటే మేము డ్రాస్టికల్గా ఫైర్ కాల్ రేట్ తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే మేము సెగ్మెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు స్లమ్ ఏరియాలో తీసుకున్నప్పుడు వాళ్ళకి దీపం పథకం కింద అప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చున్నారు. వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడము, దానివల్ల ఫైర్లు ఎక్కువయ్యాడు. దాన్ని కన్సిడరబుల్గా తగ్గించగలిగినాం. సో వాళ్ళకు ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేయడము, వాళ్ళంతకు వాళ్ళు ఆర్పుకోవడము చేయడము, ఏదన్నా జరిగినప్పుడు పంబ్లింగ్ కాకోకుండా పరిగెత్తుకోకుండా ఎలా చేయాలా, ఇవన్నీ నేర్పడం వల్ల ఇప్పటికి చాలా వరకు కాల్స్ తగ్గిపోయాయి. మేజర్ అయితే మీకు కాల్ చేస్తున్నారు, మేజర్ అయితేనే చేస్తున్నారు. ఇంట్లో వంటగదిలో ప్రతి ఇంట్లో కూడా ఒక బాంబు ఉంటుంది, గ్యాస్ సిలిండర్. అవును, గ్యాస్ సిలిండర్ తెల్లవారుజామున నైట్ సరిగ్గా ఆకపోవడం వల్ల అది గ్యాస్ లీక్ అవుతుంది, పొద్దున్న స్విచ్ అయ్యి కానీ పేలుతుంది. అవును, కరెంట్ వస్తుంది. అవునవును. అటువంటి సమయంలో ఇంట్లోంచి పారిపోమంటారా, ఆ సిలిండర్ని అక్కడికి ఆపడం అంటే ఎలా చేయమంటారు? సో ఎలా ఉంటుందంటే పొజిషన్ అది, ఒక్కసారి అది లీకేజ్ స్టార్ట్ అయిపోయి దాని వాల్యూమ్ ఆఫ్ లీకేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఏం చేయలేరు. సో ఆల్మోస్ట్ ఆల్ అది ఇమ్మీడియట్గా అంత మొత్తం ఫైర్ క్యాచ్ అవుతుంది, మొత్తం రూమ్ అంతా క్యాచ్ అవుతుంది. అలా కాకోకుండా ఎక్కడన్నా లీకేజ్ ఉండి స్మెల్ చేశారనుకో భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు వెళ్ళి నాబును బంద్ చేయడము, లేకపోతే సిలిండర్ నుంచి గ్యాస్ పైప్ కనెక్షన్ ఉంటుంది కదా, డిస్కనెక్ట్ చేసి బయటపడేయడమో చేయాలి. అది సిలిండర్కే మంట వచ్చింది అనుకోండి, సిలిండర్కి మంట వచ్చినా కూడా మన దగ్గర తడి చేసే ఏదన్నా గన్నీ బ్యాగ్ కానీ, సో ఏమన్నా పాత కాటన్ క్లాత్ కానీ ఇలాంటివి ఉంటే వాటర్లో తడిపేసి నీట్గా దానిపైన ర్యాపింగ్ చేయగలిగితే ఆరిపోతుంది. కొంతమంది గోధుమ పిండి పెట్టుకుంటారు ఎందుకండి, దానిపైన కాదు, ఆయిల్ ఏదైనా బాణీలో ఆయిల్ అవుతుంది అనుకో, బాణీలో ఆయిల్ వేసి ఏదైనా వంట చేస్తున్నప్పుడు ఆ బాణీలో ఫైర్ అయింది అనుకో, మన దగ్గర ఏది ఉంటే అది అట్టా పౌడర్ కానీ ఇలాంటిది ఏది సబ్స్టిట్యూట్ చేసినా ఫైర్ పుటాప్ అవుతుంది. సో ఇలాంటి మెథడ్స్ అన్ని నేర్పించాం. సో మాకు కర్నూలు, ఒంగోలు మంచి రిజల్ట్ వచ్చింది. వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఒకప్పుడు మాకు ఈ బాణీలో ఫైర్ అయిపోతే పారిపోయి వాళ్ళకి పిలిచేవాళ్ళం, మేమే మా ఇంట్లో ఉన్న దాంతో నేర్చుకొని అప్లై చేయగలిగాము అని వాళ్ళు పేపర్కి ఇవ్వడము చెప్పడము జరిగింది. అది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మాకు ఫీడ్బ్యాక్. అట్లనే స్కూల్ చిల్డ్రన్స్ కూడా టార్గెట్ చేసి వాళ్ళకు కూడా మేము ఎడ్యుకేట్ చేసుకుంటూ వచ్చాము, మాక్ డ్రిల్స్ కూడా కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే సొసైటీ బై అండ్ లార్జ్ వాట్ ఎవర్ రీజన్, ఇప్పుడు సోషల్ మీడియా రావడం, మీ మీడియా ద్వారా తెలుసుకోవడము, చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. సార్ వంటగదిలో ఫ్రిడ్జ్, గ్యాస్ స్టవ్ అంటే గ్యాస్ సిలిండర్ కానీ పక్కన ఉండొచ్చా? ఫ్రిడ్జ్, గ్యాస్ సిలిండర్ అనేటివి దగ్గర ఉండడానికి అవకాశం ఉండకూడదు. ఎందుకంటే దాంట్లో ప్రియాన్ వాయువు వాడతారు ఫ్రిడ్జ్లో, ఇదేమో ఎల్పిజి వాడతారు. ఏదన్నా లీకేజ్ అయిపోయి ఏదన్నా జరిగినప్పుడు
తర్వాత ఫ్రిడ్జ్ కూడా ఏంటంటే సర్టన్ టెంపరేచర్ రన్ అవుతుంటుంది. ఎక్కడన్నా ఆ రేడియేషన్ కానీ లేకపోతే ఆ స్పార్క్ కానీ డెవలప్ అయిందంటే ప్రాబ్లం కావడానికి అవకాశం ఉంది. అందుకని మేము ఇప్పుడు దూరంగా ఉంచమనే చెప్తాం. ఫ్రిడ్జ్, గ్యాస్ సిలిండర్. సార్ గ్యాస్ సిలిండర్ కూడా కొంతమంది సిలిండర్ పైన స్టవ్ పైన పెట్టి కింద సిలిండర్ పెడతారు. అవును. దానికి కొంత మీలాంటి వాళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే డోర్ పెట్టినప్పుడు దానికి వెంటిలేషన్ కోసం కొంత గ్యాప్ ఉంచమంటారు. కానీ కొంతమంది ఆడవాళ్ళు అది అందంగా కనబడకుండా ఉండాలి, నీట్ గా ఉండాలి అని మొత్తం క్లోజ్ చేస్తారు. ఈస్థెటిక్ సెన్స్ అది. సో యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్ వెంటిలేటర్ ఉండాలి. ఎందుకంటే గ్యాస్ అనేది హెవియర్ దాన్ ఎయిర్, సో అది కిందికి సెటిల్ అవుతుంది. సో గ్రౌండ్ లెవెల్ వెంటిలేటర్ ఉందనుకో సిలిండర్ దగ్గర, కింది నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, అలా ప్రాబ్లం ఉండదు. అలా లేదంటే అక్యుములేషన్ అవుతూ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఏదైనా స్పార్క్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఫైర్ కావడం. గ్రౌండ్ లెవెల్ వెంటిలేటర్ ఉండి ఒకవేళ లీకేజ్ ఉన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు, డైల్యూట్ అవుతా వస్తూ ఉంటుంది. చాలా మంది ఇంటికి బాగా డెకరేషన్ చేస్తారు, వెంటిలేషన్ పెట్టుకోరు, లోపల ఉంది చాలా అందాల మేడలో తయారు చేస్తారు. అవును. ఫైర్ ప్రికాషన్స్ ఉండవు. అవును. అటువంటి ఇల్లు మీరు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు, వాటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? సో యాక్చువల్గా మాకు ఫైర్ సర్వీస్ యాక్ట్ అనేది ఉంది. సో సాధ్యమైనంత వరకు మేము అడ్వైజరీ నేచర్లోనే ఉంటాం. ఎవరిని పబ్లిక్ నారాజ్ చేయకూడదు, వాళ్ళకు గైడెన్స్ ఇచ్చే ఈ పోల్డ్లోకి తీసుకురావాలని. సో వాళ్ళకు అడ్వైజ్ చేస్తాము. మేము ఎప్పుడైనా ర్యాండమ్ చెకింగ్ ఉంటాయి మాకు, ఫైర్ ఆడిట్ చేసినప్పుడు ఎవరన్నా నోటీస్ చేస్తే వాళ్ళకు ఇన్ఫార్మ్ చేసి ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్తాము. ఇంకా లేదు వాళ్ళు రిపీటెడ్గా కమిట్ అవుతున్నారు, అది ఐరైజ్ నేచర్ ఉందంటే ఆటోమేటిక్గా ప్రాసిక్యూషన్ సైడ్ వెళ్తాం. అది కూడా తక్కువకి వెళ్తాం. కానీ లీగల్ సపోర్ట్ ఉందంటారు మీకు? లీగల్ సపోర్ట్ లేదు, అంత పెద్ద నోటీస్ ఇచ్చిన ఉపయోగం ఉందండి. నోటీస్ ఇస్తాము, లీగల్ ప్రాసెస్లోకి వెళ్ళామంటే ఇయర్స్ టుగెదర్. అంటే మన దగ్గర ఏంటంటే మన సొసైటీలో కొంత అంటే యాక్ట్ నుంచి ఒక లీగల్ ఒక నోటీస్ వెళ్ళగలిగితే కొంత భయం అనేది ఉంది. ఎందుకు ఇన్వైట్ చేయడము, ఫర్దర్గా వస్తారు, గైడెన్స్ తీసుకుంటారు, చాలామంది ఆ పోల్డ్లోకి వస్తారు. దానికి ఓవర్కమ్ చేయడం దానికి అంటే టీత్ లేదు. సో ఏదో ప్రాసెస్ స్వాలో చేయడానికో లేదా చప్పరించడానికి అవకాశం ఉన్నట్లు చేశారనమాట. సో దానివల్ల ఏంటంటే మా దగ్గర ఉన్న అస్త్రం అది, మేము ఒక నోటీస్ ఇస్తాము, కొంతమంది భయపడతారు, వచ్చి ఏదో అడుక్కుంటారు, వాళ్ళకి తెలియదు కదా లీగాలిటీ ఎంత ఉంటుంది అనేది. బహుశా ఏమన్నా వీళ్ళు కోర్టులో వేస్తారేమో, అరెస్ట్ చేస్తారేమో అని, దానివల్ల చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఇంకా కొంత ఎలివేటెడ్ సొసైటీ, కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు ప్రాపర్గా గైడ్ చేస్తాం. ఓకే సార్. విజయవాడ ఫస్ట్ పోస్టింగ్, సెకండ్ పోస్టింగ్ అండి విశాఖపట్నం. విజయవాడ ఎంతకాలం చేశారు మీరు? 4 years. బాగా బ్లేజ్వాడలో సమ్మర్ వస్తే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే 4 to 5 calls సిటీలో ఉండేది. సమ్మర్ కాకుండా కూడా రైనీ సీజన్ లో కూడా రైనీ సీజన్ లో కూడా ప్రాబ్లం ఉండేది. లంకలో ఖాళీగా అనేది ఉండేవాడిని కాదు అసలు. ఎప్పుడు కాల్ వస్తుందో, ఎప్పుడు ఎమర్జెన్సీ ఉంటుందో, చాలా టీడీఎస్ సబ్జెక్ట్ అక్కడ మాకు విజయవాడలో ఉన్నప్పుడు. ఇప్పుడు అంత లేదు, కానీ నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అది విశాఖపట్నం సెకండ్ పోస్టింగ్. అక్కడ 5 years చేశాను. సో అక్కడ ఏంటంటే నాకు బాగా రిలీఫ్ ఇచ్చిండేది ఈ విజయవాడలో చేసిన యాక్టివిటీస్, నాకు సర్వీస్లో ఇక్కడ నేర్చుకున్న లెసన్స్ అక్కడ నేను ఓవర్కమ్ అయ్యాను. సో ఫ్రమ్ ది బిగినింగ్ నుంచే నేను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని ఈ ఫైర్ సర్వీస్ వీక్ మేము చేస్తాము. అప్పుడు చాలా మ్యాసివ్గా పాంప్లెట్స్ ఇచ్చి ఇంటింటికి పబ్లిసైజ్ చేసి, ఇట్లా మీలాగా మీడియా మిత్రులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి, ఫేస్ టు ఫేస్ ప్రోగ్రాంలు, రేడియోలో ప్రోగ్రాంలు అలా చేసాం, బాగా చేసాం. దానివల్ల చాలా రిజల్ట్ వచ్చింది మాకు. స్లమ్ ఏరియాస్లో అసలు ఫైర్లు 0 చేసేసాం. కానీ అక్కడ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఉంటుంది, స్టీల్ ప్లాంట్, నావీ, ఆల్ వైటల్ ఇన్స్టలేషన్స్, హెచ్పిసిఎల్, మీకు విశాఖ స్టీల్, ఎన్ఎస్టిఎల్ చాలా ఉంటాయి. అప్పుడు ఎల్జీ లేదమ్మా మీ దగ్గర? లేదు, ఎల్జీ ఉంది, ఎల్జీ పాలిమర్స్, తర్వాత ఈ నాగార్జున ఫర్టిలైజర్స్ చాలా ఉన్నాయి. అయినా కాకుండా సముద్రం వైపు కూడా మీకు ప్రాబ్లం ఉంది కదండి? అవును. సో అదొక థ్రెట్. సో అక్కడ వచ్చిందంటే మీ ముందు, సో అక్కడ ఏంటంటే మా దగ్గర ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఉంటుంది. స్విమ్మింగ్లో బాగా
ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి రెస్క్యూ యాక్టివిటీస్లో ఇప్పుడు ఈ ఎన్డీఆర్ఎఫ్ ఇవన్నీ నేషనల్ వైడ్ ఫేమస్ అయినాయి, కానీ బేసికల్గా ఫస్ట్ రెస్పాండర్స్ వచ్చి ఫైర్ సర్వీస్, ఎనీ ఎమర్జెన్సీ. సో రౌండ్ ది క్లాక్ ఉంటాం మేము, ఇమ్మీడియట్గా బండి తీసుకొని వెళ్ళిపోయి యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మన బుడమేరు ఫ్లడ్, సో 10 days చేసాం మేము. అబ్బా, ఎక్సలెంట్ వర్క్ మా పర్సనల్ చేసిండేది, మా ఆఫీసర్లు చేసిండేది. అసలు అది థ్యాంక్లెస్ జాబ్. ఎందుకంటే ఆ బుడమేరు వాగు తెగిపోవడం కారణం ఏంటండి? బ్రీచెస్. అచ్చా. సో 3-4 దగ్గర బ్రీచెస్ అయిపోయి వాటర్ ఏంటంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఎక్కడ ఖమ్మం నుంచి ఆ ఛానల్ అక్కడ ఓవర్ఫ్లో అయిపోయి అలా 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 క్యాస్కేడింగ్ చేసుకుంటూ వచ్చి విజయవాడ పైన పడిపోయినాయి. విజయవాడ వరదలు అంటే అసలు నమ్మలేని ఇది, ఎప్పుడు లేనిది. సో అలా బ్రీచ్ అయిపోయి 5 day వీళ్ళు కూడా అసెస్ చేయలేకపోవడము. ఎందుకంటే పైన నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసినాయి. ఒక పక్కనేమో రివర్ మన కృష్ణా రివర్ బాగా ఉధృతంగా పోతుంది. ఆ టైంలో రావడం జరిగింది. అది వాటర్ని బ్యాక్ వచ్చేసి నైట్ కాల్ వచ్చింది. అసలు సార్ ఒకసారి క్లియర్గా బుడమేరు వాగు పొంగిందని మీకు ఎన్ని గంటల కాల్ వచ్చింది? మీ వాళ్ళు ఎప్పుడు రీచ్ చేశారు? రెస్క్యూ ఆపరేషన్ చేశారు? 31st నైట్ కంతా మాకు అలర్ట్ వచ్చేసింది. నైట్కి అన్ని మొబిలైజ్ చేసాము. బోట్స్ ఒక 10 boats, వెహికల్స్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసాం. రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసే టైంకి వాటర్ ఫ్లో చాలా ఉంది. ఈవెన్ బోట్స్ కూడా కొట్టుకుని పోతున్నాయి. అలాంటి సినారియో. జనాల ఆర్తనాదాలు, వాటర్ లేవు, మిల్క్ లేవు, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండేటివన్నీ వాడేశారు. 31st నైట్ అయింది. ఫస్ట్ వరకు సర్వైవ్ అయ్యారు. సెకండ్ డేకి వచ్చేటప్పటికి చాలా ప్రాబ్లం అయింది. ఈవెన్ డ్రింకింగ్ వాటర్ ఫార్తెస్ట్ పాయింట్కి అందజేయలేని పొజిషన్, ఫుడ్ అందజేయలేని పొజిషన్. ఎందుకంటే ఒక సముద్రం లాగా తయారైపోయింది. సో బోట్ వెళ్ళింది అనుకో, కింద ఏముందో తెలియదు. అంటే అది డివైడర్, పోల్ ఉందా, అక్కడ ఏముందో తెలియదు. కాస్త దూరం పోతేనే స్టక్ అయిపోతుంది. ఇలాంటి డైరీ సిచ్యువేషన్లో నేను కూడా పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యాను. ఒక్క లాస్ట్ పాయింట్కి రీచ్ కావడానికి నాకు 3 hours పట్టింది. వాళ్ళకి 2 days నుంచి వాటర్ లేవు. ఇలా డాబాల పైన నిల్చొని ఉన్నారు. వాళ్ళ పొజిషన్ చూసినప్పుడు వాటర్ ఎంత ప్రీసియస్ అని తెలిసింది. మనం ఏంటి ఆఫ్ చిప్ చేసేసి పడేస్తాం. వాళ్ళకు 3 days వాటర్ లేకపోతే పరిస్థితి ఏంటి? అసలు ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత నేను కోకోకోలా వాళ్ళకి ఫోన్ చేసేసి, నాకు అర్జెంటుగా ఒక 1 lakh వాటర్ బాటిల్స్ కావాలంటే, పాపం వాళ్ళు ఉన్న 30,000 ఉంటే ఇమ్మీడియట్గా డంప్ చేశారు. సో మేము 1 dayలో మా బోట్స్ ద్వారా ఆ 30,000 డిస్ట్రిబ్యూట్ చేసాం. ఫస్ట్ వాటర్ ఉంటే ఒక ముసలావిడ అనింది, నాన్న నాకు ఫుడ్ కంటే కూడా ఒక బాటిల్ వాటర్ ఇప్పించండి అని. ఎంత కష్టపడింది 3 రోజులు. అప్పటికి మేము వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసి రిటర్న్ అయినాము. నేను కాస్త తాగుదామని పెట్టుకున్నాను. ఆ చుక్క వాటర్ ఆమెకి ఎంత ప్రీసియస్. మనమేమో నీళ్ళు కేర్లెస్ పడేస్తాం. అప్పుడు అర్థమైంది అసలు ఆ వాటర్ ఎంత అసలు విలువ ఎలా ఉంటుంది, పబ్లిక్ కూడా ఎంత ప్రిపేర్ అయి ఉండాలి. సో ఇలాంటి అండర్ వాటర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎన్ని రోజులు పట్టింది సార్ రెస్క్యూ ఆపరేషన్? సో 10 days నార్మల్ చికి, 4-5 days నార్మల్ చికి తెచ్చాము. మాకేంటంటే ఫర్దర్ ఎక్స్టెండ్ ఏంటంటే ఇల్లు క్లీనింగ్ పెట్టారు. బురద అది TDS జాబ్. ఒక ఇంట్లో మొత్తం పేరుకొని పోయింది బురద, లేయర్స్ లాగా. దాన్ని అంతా తీసేసి మా దానిలో కొట్టి వాటర్ నీట్గా క్లీన్ చేసి బయటపడినాం. సో అది ఎందుకంటే నాకు ఎక్స్పర్టైజ్ ఎలా వచ్చిందంటే, కర్నూలు ఫ్లడ్స్ అప్పుడు 12 days అక్కడ ఉన్నాను. అదే కర్నూలు బురద కదా. సో అది నాకు ఇక్కడ ఉపయోగపడింది బాగా. సో దానివల్ల తొందరగా నార్మల్ చికి తెచ్చాము. దగ్గర 1 lakh houses క్లీన్ చేసాము. స్టేట్ వైడ్ దగ్గర ఒక 50 vehicle డిప్లాయ్మెంట్ చేసి 101 vehicle డిప్లాయ్ చేసాం. అంటే మీ ఫోర్స్ అంతా విజయవాడ తీసుకొచ్చాము. దగ్గర 1300 మందిని ట్రాప్ చేసాం. సార్ వాళ్ళకి మళ్ళీ మీరు అకామిడేషన్ 3 days అకామిడేషన్ లేదు, ఏం లేదు. అక్కడే వెహికల్లో పడుకోవడము, అక్కడే అన్ని చేసుకోవడము చేశారు. సో అంటే చేసిన ఆపరేషన్ పబ్లిక్ గవర్నమెంట్ ఇద్దరు గుర్తించి బాగా రికగ్నైజ్ చేసింది. బాగా అసలు పబ్లిక్ రోడ్లపైకి వచ్చి అప్రిషియేట్ చేయడం కానీ, సో మా సీనియర్ ఆఫీసర్స్ వెళ్తే మా గురించి చెప్పడం కానీ, గవర్నమెంట్ CM గారు పిలిచి పర్సనల్గా
అప్రిషియేట్ చేయడం కానీ చాలా చాలా గుర్తింపు ఉంటే సంతోషం. అస్సలు అంత సాటిస్ఫాక్షన్ ఏ జాబ్ రాదు. అవును. నేను ఫార్చునేట్ అనుకుంటాను ఈ డిపార్ట్మెంట్లో ఉండడము. అంత రిలీఫ్ ఉంటుంది, మనము నలుగురికి హెల్ప్ ఈ చేసాము. కష్టం అంతా మర్చిపోవచ్చు కదండి. అస్సలు ఒక డే అంతా నేను 24 hours వాటర్ కూడా తీసుకోకుండా తిరిగినాం, ఫుడ్ వాటర్ లేకుండా. ఎందుకంటే వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత మనం నథింగ్ అనిపించింది. సో అలాంటి సిచ్యువేషన్. సో విశాఖపట్నంలో 5 years చేశారు కదా, మీకు బాగా మెమరబుల్ కేసు చెప్పండి. విశాఖపట్నంలో మెమరబుల్ డేస్ అంటే ఒకటి ట్రైన్ యాక్సిడెంట్ అయింది. నాగర్సోల్ ఇక్కడి నుంచి కన్యాకుమారి నుంచి అటు ఎక్కడో నాగర్సోల్ ఎక్కడ వెళ్తుంది అది. అది అనకాపల్లి దగ్గర డీరైల్మెంట్ అయిపోయి యాక్సిడెంట్. అది మాకు కాల్ వచ్చేసింది ఇమ్మీడియట్గా. అప్పుడు నేను కూడా ఉన్నాను. సో ఇమ్మీడియట్ మా దగ్గర రెస్క్యూ ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్ళాము. 6 మందిని మా వాళ్ళు సేవ్ చేశారు. అది బోగీలు కట్ చేసేసి తీసుకొచ్చారు. దాంట్లో నాకు ప్యాథటిక్ ఇన్సిడెంట్ ఏంటంటే సర్వైవ్ అయినాడు ఆ క్యాండిడేట్. అంతా కట్ చేసి రెస్క్యూ చేసి అంబులెన్స్లో పెట్టాము. అంబులెన్స్లో వరకు బాగున్నాడు. సో నియర్ బై హాస్పిటల్ లేకపోవడం వల్ల ఆల్ ది వే విశాఖపట్నం తీసుకొచ్చేలోగా చనిపోయాడు. ఎంత బాధ అనిపించిందంటే, ఇంత కష్టం కూడా అంత కష్టపడి ఆ రెక్కేజెస్ నుంచి ఆయన సేవ్ చేసి కూడా ప్రాణం కాపాడలేకపోయాడు. అసలు ఆ అబ్బాయిని సేవ్ చేసిన తర్వాత మా వాళ్ళు కాళ్ళు పట్టుకొని అసలు నన్ను రచించినందుకు అంత అప్రిషియేట్ చేశాడు అబ్బాయి. సో మళ్ళీ మేము న్యూస్ చూసే టయానికి చనిపోయాడని వచ్చింది. అది నాకు ఒక ప్యాథటిక్ ఇన్సిడెంట్ అది. తర్వాత ఒక విశాఖ స్టీల్లో ఒక ఫైర్ అయింది. వర్కర్సు ఈ స్టీల్ ఇది ఉంటుంది, ఫర్నెస్ ఉంటుంది చూడు, ఫర్నెస్లో బై మిస్టేక్ దాంట్లో పడిపోయి ముగ్గురు చనిపోయారు. సో మాకు కాల్ వచ్చింది, అప్పటికే వాళ్ళు చనిపోయారు. వాళ్ళ ఓన్ ఫైర్ బ్రిగేడ్ ఉంటుంది. సో అప్పుడు కూడా చాలా బాధ అనిపించింది, ఎందుకంటే మనము అక్కడ ఉండి ఏం చేయలేకపోయాము. అప్పటికే అయిపోయింది, మాకు వచ్చి కాల్ వచ్చేలోగా అయిపోయింది. సో ఇలాంటి ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి విశాఖపట్నంలో. మాకు ఒక 5 day ఫ్లడ్స్ వచ్చినాయి, బాగా అన్ప్రెసిడెంట్ ఫ్లడ్స్ వచ్చినాయి. సో ఒక 4-5 ఫ్యామిలీలు ఇవి ఉంటాయి కదా మన నాలాల్లో కొట్టుకొని వచ్చేసారు. వాళ్ళు బయట పడుకొని ఉన్నారు, మంచాలతో పాటు కొట్టుకొని వచ్చేసారు. సో ఒక 2-3 ఫ్యామిలీస్ని సేవ్ చేసాము. అక్కడి నుంచి మళ్ళీ ఒక ఫ్యామిలీ, 2 భార్యను భర్త మంచంతో పాటు కొట్టుకొని వెళ్ళిపోయి ఎంత సెర్చ్ చేసినా, మాకు తెల్లవారులు సెర్చ్ చేసినా దొరకలే. ఫైనల్గా బీచ్లో పడిపోయి ఉన్నారు. చనిపోయారు, నాలాలో వెళ్ళిపోయారు. అది పెద్ద నాలా వస్తుంది, అది కొండ పక్కనే ఉంటుంది వాళ్ళ ఇల్లు అవి. సో అలా మిగతా వాళ్ళని సేవ్ చేయగలిగాము, కానీ వాళ్ళు అసలు కనుక్కోలేని పొజిషన్, ఎక్కడ వెళ్ళిపోయారో తెలియదు. సో పోయి చూస్తే పొద్దున్నే బీచ్లో దొరికారు. సో అలాంటివి కొన్ని నాకేంట చాలా బాధ అనిపిస్తుంది. మనమేమి చేయడానికి అవకాశం ఉండకపోవడము, వెళ్ళి చేద్దామంటే ఆ టయానికి పని ఎంత అయిపోయి ఉంటుంది. ఇలాంటివి చాలా ఇన్సిడెంట్. మీరు విశాఖపట్నం పనిచేసిన సమయంలోనే శ్రీకాకుళంలో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ బ్లాస్ట్ అయింది. 13 members చనిపోయారు చిన్న బజార్లో. అది నేను శ్రీకాకుళం ఫైర్ మిషన్ ఉంటుండగా మీకు ఇక్కడ నుంచి తీసుకెళ్లారంటే అడిషనల్ ఫోర్స్ ఇది కాదు. నేను అప్పుడు ఐఎమ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ డివిజన్ కదా. డివిజన్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 districts. సో అక్కడ నేను పోస్టింగ్ చేస్తున్నా కాబట్టి నేను వెళ్ళాను శ్రీకాకుళం. అప్పుడు జానారెడ్డి హోమ్ మినిస్టర్. సో 13 మంది చనిపోయారు. అది 1 నెల రోజుల కిందనే నోటీస్ ఇచ్చాం మేము. చాలా టౌన్లో హబ్లో ఉంది, ఇది ఎండేంజర్ టు పబ్లిక్ అని కలెక్టర్ గారికి ఇచ్చాం. ఇస్తే కలెక్టర్ గారు ఇన్ టైంలో డెసిషన్ తీసుకోలేకపోయాడు. లేదంటే ఇన్ టైంలో తీసుకోగలిగిందంటే ఆ 12 మంది చనిపోకుండా ఉండేవాళ్ళు. దానిపైన చాలా సీరియస్ తీసుకుని గవర్నమెంట్ ఇమ్మీడియట్గా కలెక్టర్ని ట్రాన్స్ఫర్ అవుట్ చేసింది దానిపైన, నాన్ యాక్షన్ కావడం వల్ల. సో ఇలాంటి కొన్ని మేము ప్రోయాక్టివ్గా ముందుగానే ఇన్ఫార్మ్ చేయడము చేస్తూ ఉంటాము. సార్ మీ స్పాట్కి వెళ్ళిన తర్వాత కొన్ని ఊపిరితున్న వాళ్ళు కొంతమంది కనబడుతుంటారు, రక్షించండి కాపాడండి. అవును, అటువంటి చూసారు ఎప్పుడైనా? చాలా ఇన్సిడెంట్స్లో చూసాము. నాకు ఫస్ట్ ఇన్సిడెంట్ నాకు రాణిగారి తోట విజయవాడ. ఒక ఫస్ట్ నాకు బాగా హ్యాపీ అనిపించింది.
400 హౌసులు కాలిపోయినాయి ఆ రోజు. రాత్రి 9కు ఎంత మెసేజ్ వచ్చింది, ఇమ్మీడియట్గా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ సాల్వేజ్ ఆపరేషన్ అంటాం మేము. ఎక్కడెక్కడ ఎవరన్నా లైవ్తో ఉన్నారా, లోపల ఎవరన్నా ఉన్నారా, అది ఫస్ట్ చూసుకుంటాం. చూస్తే ఒక ఓల్డ్ ఏజ్ 65 అట్లా ఉంటుంది. ఆమె లోపలే ఉండిపోయింది, ఇల్లు వదలకోకుండా ఉంది. ఏంటి ఈమెకు ఏం అట్రిబ్యూట్ అయిన ఉన్నాయి, ఎందుకు వదలడం లేదు, ఎంత కన్విన్స్ చేసినా రాదు అది. సో నేను వెళ్ళాను, ఆమెను బ్రతిమిలాడి మనోళ్ళను పట్టుకొని మంచంతో పాటు ఎత్తుకొని వచ్చేసాము, బయటకు ఎత్తుకొని వచ్చేసాము. ఒక ట్రంక్ పెట్టి ఉంటే ట్రంక్ పెట్టి తీసుకొచ్చాము. ఆమె వరి అంతా ట్రంక్ పెట్టి పైన ఉంది. ఏంటంటే రీజన్ ఉంది, వాళ్ళ మనవరాలిది పెళ్ళి, కొడుకు కోడలు వెడ్డింగ్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళారు. బంగారం దాంట్లో గోల్డ్ ఉంది 10 సవరాలు, ఒక సిల్క్ శారీ ఉంది. అది లేకపోతే రేపు పెళ్ళి లేదు. సందుకు ఆమె నా ప్రాణం పోయిన పర్వాలేదు దాన్ని ప్రొటెక్ట్ చేయాలని కూర్చుంది. సో మేము తీసుకొచ్చి బయట కూర్చోబెట్టి ఆ ముసలామ మాకు తెలిసిపోతుంది, మాకు ఆమె పెట్టి వదిలేదట్లు లేదు. సో దాంతోపాటు తీసుకొచ్చి బయటపడేసి ఫస్ట్ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చేసేసి అన్ని చేసిన తర్వాత వాళ్ళ బంధువులు వస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాము. వస్తే మార్నింగ్ నా ఆఫీస్కు కాలనీ అంతా వచ్చారు. నేనేమైనా తప్పు చేశానా, నాకు ఫస్ట్ చాలా టెన్స్ ఫీల్ అయ్యాను. అంటే ఇంతమంది జనాలు వచ్చారు, నేనేమన్నా తప్పు చేసి వచ్చానా, నైట్ మా వాళ్ళు ఏమన్నా తప్పు చేశారా అంటే, వాళ్ళు వచ్చి ఆ ముసలాం అయితే కాలు పట్టుకుంటానంటుంది, అది ఇది అంటుంటే కాసేపు నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి, అసలు నేనేం చేశాను ఇందులో అని. అప్పుడు చూస్తే అప్పుడు చెప్పారు వాళ్ళు, ఇలా పెళ్ళి ఉందండి మాకు, ఒక 3 రోజుల్లో పెళ్ళి ఉంది. సో దాంట్లో గోల్డ్ అవన్నీ ఉండిపోయినాయి, ఆలోగా ఈ ఫైర్ అయింది, అదిగిన మీరు సేవ్ చేయకపోయింటే పెళ్ళి లేదు, సో క్యాన్సిల్ అయిపోయేది. సో అప్పుడు ఒక ఫైర్ ఫైటరు నా భాషలో ఏంటంటే, ఒక డాక్టరు బై మిస్టేక్ ఏమన్నా చంపుతాడేమో కానీ ఒక ఫైర్ ఫైటర్గా రీబర్త్ ఇవ్వచ్చు కదా. ఆమె ఆల్వేస్ ఆ రోజు ఆల్మోస్ట్ వాళ్ళు చనిపోయే స్టేజ్, అలాంటి ఆమెను తీసుకొచ్చేసి రీబర్త్ ఇచ్చినాము కదా అనే ఫీలింగ్ ఉంటుంది మా దగ్గర. సో అది సాటిస్ఫాక్షన్. డాక్టరే కాదు మీరు కూడా చేయొచ్చు అంతే. సార్ విశాఖపట్నం తర్వాత హైదరాబాద్. సో ఆల్ అంటే సీక్వెన్స్ 3rd సిటీ, 2nd సిటీ, 1st సిటీ. ఇక్కడ నాకు ఆపర్చునిటీ 8 months వచ్చింది, అలా ప్రమోషన్ తీసుకున్నాను. ఇక్కడ కూడా చాలా ఛాలెంజింగ్ ఫైర్స్. ఎస్ఎన్ ల్యాబ్స్లో ఒకటి అయింది, తర్వాత జస్లిన్ ఫర్నిచర్ షాప్ ఒకటి, తర్వాత ఇక్కడ మనకు పంజాగుట్టలో ఒకటి ఫైర్ అయింది, అమీర్పేటలో లాల్ బంగ్లా. అసలు పెద్ద ఫైర్ అది, అదొకటి అయింది. పంచి కెమికల్స్ అని మన అబిడ్స్లో, దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ నేను మా సబార్డినేట్ డెత్ ట్రాప్లోకి వెళ్ళిపోయినాం. సో ఆ రోజు దాంట్లో ఫైర్ అయిపోయింది. అయిన తర్వాత మేము ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వెరిఫై చేద్దామని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తేనే షట్టర్ క్లోజ్ అయిపోయింది ఫైర్ స్పాట్లో. షట్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా మాకు ఎక్కడ వెళ్ళాలో తెలియదు, ఇంకా వేడట్లే ఉంది, స్మోక్ వస్తూ ఉంది కొంత. అది కెమికల్ ఇవి ఉన్న స్టోరేజ్ అది. మా ఆల్మోస్ట్ ఆల్ మా సబార్డినేట్ ఏజ్డ్, ఆల్మోస్ట్ ఆల్ ఆయన పెయింట్ అయిపోయాడు. నేనేం చేయాలో తెలియదు, మా వాళ్ళేమో అరుస్తున్నారు బయట దాన్ని షట్టర్ ఓపెన్ చేయడానికి. అది వేడిగా ఉండడం వల్ల షట్టర్ రావడంలే. మాకున్న అదే కదా ధైర్యము అది. సో ఆల్టర్నేటివ్ ఎగ్జిట్ ఎక్కడో చోట ఉంటుంది, ఇది 1st floorలో ఉంది. సో అనే సెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోయి చూస్తే ఒక చిన్న స్టెయిర్ కేస్ ఉంది బ్యాక్ సైడ్. ఆయన పట్టుకొని లాక్కొని కిందికి వెళ్ళిపోయాను. ఆలోగా మా వాళ్ళు వెనక నుంచి వచ్చారు, వస్తేనే బయటికి వెళ్ళిపోయాం. ఓపెన్ టు ఎయిర్కి వెళ్తానే కొంత మన సఫకేషన్ నుంచి బయటపడినాము. ఆయన్నేమో హాస్పిటల్కి పంపించేసాము. అది జరిగింది ఇన్సిడెంట్, డెత్ ట్రాప్. మొన్న కోల్డ్ స్టోరేజ్ ఫైర్ కూడా అంతే, జగ్గయ్యపేటలో. ఆల్మోస్ట్ ఆల్ డెత్ ట్రాప్ నుంచి బయటపడమే. సో అది పైప్ లీకేజ్ అయిపోయి బయటపడికి రావడము, మేము బయట విట్నెస్ చేస్తున్నప్పుడు అది పోర్స్తో రావడము, జనాలంతా పడిపోవడము, ఇవన్నీ జరిగినాయి. సో ఇలాంటివన్నీ ఏవైనా కానీ చాలా రిస్క్తో కూడుకునేటివి. ఇక్కడ ఒకటి చందక్ ఫైర్ ఇన్సిడెంట్లో 4 కాలిపోయారు, ఎక్కడ హైదరాబాద్లో.
అది ఇక్కడ మన పాసమైలారం కాదు, ఇటు పటాన్చెరు దాటాక అటు సైడ్ కాదు, ఇటు మన బొల్లారం, మన ఉప్పల్ సైడ్. సైడ్. సో ఆ రోజు అవి వాళ్ళు తెలియకోకుండా ఫైర్ ఫైటింగ్ చేసుకుంటూ వెళ్ళారు. అట్ట అవి బ్యారెల్స్ పేలిపోయి ఆ కెమికల్ మీద పడిపోయి నలుగురు కాలిపోయింది. ఒకతనికైతే 80% బర్న్స్, సస్టైన్ అయినాడు కానీ మళ్ళీ చనిపోయాడు. అయ్యో, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇక్కడ 8 months సార్, ఇక్కడ 8 months. తర్వాత రీజనల్ ఆఫీసర్ సదరన్ రీజన్ హెడ్ ఆఫీస్ ఇక్కడే. ఓకే, అది 4 years చేశాను. దెన్ ప్రమోటెడ్ యాజ్ ఏ అడిషనల్ డైరెక్టర్ GHMCకి వెళ్ళాను. సో డెప్యుటేషన్ పైన అక్కడ 3 years చేశాను. ఆఫ్టర్ దట్ బైపర్కేషన్లో అటు వెళ్ళిపోయాను. ఓకే, GHMCలో మీ మార్క్ ఏముందండి? మా అక్కడ ఫైర్ ప్రివెన్షన్ వింగ్ ఉంది. సో NOC ప్రీ స్క్రూటినీ అప్లికేషన్స్ అదొకటి. తర్వాత నేను మా కోర్ సబ్జెక్టు చేసిండే తక్కువ GHMCలో. అప్పుడు నాకు నా ఇంట్రెస్ట్ చూసి కమిషనర్ గారు చాలా అసైన్మెంట్స్ ఇచ్చాడు. అప్పుడు సోమేష్ కుమార్. సో నేను కుక్కటపల్లి మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా చేశాను. మళ్ళీ LB నగర్ చేశాను, అబిడ్ చేశాను. ట్యాక్స్ స్పెషల్ డ్రైవ్లో నన్ను ఇన్ఛార్జ్ హెడ్ ఆఫీస్ నుంచి. కాదు 100 టాప్ డిఫాల్టర్స్ లిస్ట్ ఇచ్చి డైలీ 10 మందిని టార్గెట్ చేయమన్నాడు. అంటే పనిష్మెంట్ అనుకోవాలా, మంచి వర్క్? లేదు, నేను ఛాలెంజింగ్ గా తీసుకున్నా, మంచి వర్కే. సో ఒక 780 కోర్టు కేసెస్ ఉండే, అవన్నీ సాల్వ్ చేశాము. సో 350 కోట్లు కలెక్ట్ చేశాను నేను నా 3 years పీరియడ్లో. దట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది సొసైటీ. అసలు దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది కదా సార్. మీరు ఉన్నప్పుడు అనుకుంటా మన అంబర్పేట దగ్గర నెంబర్ దగ్గర నాలాలో ఒక ఆమె పడిపోతుంది, వర్షం పడిపోతుంది. అవును, కెనరా బ్యాంక్. అవును సార్, ఒకవేళ నాలాలో ఆ విధంగా పడిపోతే మీరు ఎలా రెస్క్యూ చేస్తారండి? ఇప్పుడు ఓపెన్ నాలా అనుకోండి చేయొచ్చు. అవును, ఇది కంప్లీట్ క్లోజ్డ్ నాలా, మీ వాళ్ళు దిగలేరు. అవును, అంటే ఎక్కడ అవుట్ ఉందని వెతుక్కొని వెళ్తారా? లేదు, మాస్క్ పెట్టుకొని ఆక్సిజన్ పెట్టుకొని. అంటే మా దగ్గర BA సెట్ అనేది ఉంటుంది, బ్రీతింగ్ ఆపరేటర్స్. దాన్ని వేసుకొని లోపలికి దిగగలిగితే ఒక 45 minutes వరకు చేయొచ్చు, సర్చ్ చేయొచ్చు. సో దాంతో వెళ్ళిపోయి చేస్తున్నారు. సో మా దగ్గర ల్యాడర్స్ ఉంటాయి కదా, రోప్స్ ఉంటాయి. సో ఒకవేళ BA సెట్ లేకపోయినా కూడా రోప్ను టై చేసుకొని వాడు సర్టన్ టైం లోపలికి వెళ్ళేసి, ఎందుకంటే మీథేన్ ఉంటుంది, వెరీ పాయిజనస్ గ్యాస్ అది. సో ఒకవేళ సస్టైన్ అయ్యి చేయగలిగితే చేస్తాడు. ఒకవేళ వాడు ఎండేంజర్లోకి వెళ్ళిపోతే రోప్ ఉంటుంది మాకు, అది రెస్క్యూ నాట్ అంటాం దాన్ని. రెస్క్యూ చేయగలుగుతాం మేము. ఎలా తెలుస్తుందండి మరి? వాడు సిగ్నల్ ఇస్తాడు. సో సిగ్నల్ ఇచ్చినప్పుడు బయటకు లాగేస్తాం. కానీ అలా కంపు నీరు అంత అసలు బాగా. నేను ఇది చందానగర్లో చేశాము. ఎంటైర్ హౌసింగ్ కాలనీలో అంతా వచ్చి ఒక పిట్టులో పడిపోతుంది, పెద్దది అది. దాంట్లో ఒక చిన్నపిల్ల ఆడుకుంటూ వీళ్ళు ఏం చేశారు, మ్యాన్ హోల్ ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. ఒక చిన్నపిల్ల ఆడుకుంటూ దాంట్లో పడిపోయింది. మాకు రెస్క్యూ కాల్. సో అప్పుడు సోమేష్ కుమార్. అసలు అది ఎంత డెప్త్ ఉంది? 10 అడుగులు ఉంది డెప్త్. సెప్టిక్ ట్యాంక్ ఎంటైర్ ఆ కాలనీ అంతా వచ్చి అక్కడ డిపాజిట్ అవుతుంది. సో అది రెస్క్యూ ఆపరేషన్. మా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా లోపలికి వెళ్ళలేకపోతున్నాము. అసలు దిగడానికి దిగినారు, తప్పదు, చేయాలి కదా, దిగినారు. కానీ ఇది మరీ డేంజర్. లాస్ట్కు వీళ్ళు ఉంటారు కదా మన డ్రైనేజ్ క్లీనర్స్, ఒక అబ్బాయి వచ్చి ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి దించేస్తే లోపలికి పాపని తీసుకొని వచ్చేసాడు. పాప సేఫ్గా చనిపోయింది. అయ్యో, డెడ్ బాడీ ఇవ్వాలి కదా. దట్ ఈస్ ద ప్రాబ్లం. అదే ఇప్పుడు మీరు అన్నట్లు SLBC కెనాల్ ఇన్సిడెంట్ ఇలాంటివి మా దగ్గర అంత పెద్ద ఎక్స్పర్టైజ్ లేదు. సో మా రెస్క్యూ ఆపరేషన్స్ రివర్స్లో కానీ, ఏదైనా బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు కానీ, ఏదైనా అగ్ని ప్రమాదంలో ఏదైనా ఉండేట్టు చేయగలుగుతాం. కానీ ఇలాంటి స్పెషల్ ఆపరేషన్స్ కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ అంత క్యాపబిలిటీస్ లేదు ఇంకా ఇంతవరకు. కానీ 45 కాన్ఫరెన్స్లో ఇవన్నీ ఈ డెలిబరేషన్స్ అయినాయి. దాన్ని ఎలా మనం నెక్స్ట్ మిటిగేట్ చేయాలి, సో దానిపైన ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలనేది కూడా డిస్కషన్ అయింది. ఇప్పుడు కొంచెం స్ట్రెంథన్ చేస్తారు దాన్ని. సార్ మీకు 3 రోజులు కాన్ఫరెన్స్ జరిగింది. అందులో మీకు ఒక
బడ్జెట్ కూడా ఉంది. అవును, 15th కమిషన్ అండ్ 15th ఫైనాన్స్ కమిషన్. అవును, ఆ బడ్జెట్ వాడుకునే టైం అయిపోతుంది. అవును. మరి ఆ బడ్జెట్ ఏం చేస్తారు? సో ఆల్మోస్ట్ ఆల్ మాకు ఇంకా నెక్స్ట్ మార్చ్ వరకు ఉంది. సాధ్యమైనంత వరకు ఉన్న బడ్జెట్ను 6 పూట్లో కంప్లీట్ చేయాలనేది పెట్టుకున్నాం టాస్క్. సో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయగలమే. సార్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో, డిజాస్టర్ రెస్పాన్స్లో ఫస్ట్ ఇండియాలో ఒడిశా కనిపిస్తుంది. అవును, మన పక్కనే మన నైబర్ మనం ఉన్నాం. దానికి కాంపిటీషన్ కాకపోయినా కొంచెం మనంత స్ట్రెంగ్త్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎందుకంటే మనకు కూడా సీషోర్ ఎక్కువ. సో ఒడిశా సూపర్ సైక్లోన్ అప్పుడు వీఆర్ ది హీరోస్. మనమే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఫస్ట్ వెళ్ళారు, చెట్లు కట్ చేసి విశాఖపట్నం నుంచి వెళ్ళిపోయి చాలా చేసాం ఒరిస్సా సూపర్ సైక్లోన్. అవును. మనకు మళ్ళీ తిత్లీ వచ్చే టయానికి దే ఆర్ ది సూపర్ హీరోస్. ఎందుకంటే వాళ్ళకి లేదు కదా ఆ 10 years గ్యాప్లో వాళ్ళు ఒరిస్సా సూపర్ సైక్లోన్ రావడం వల్ల స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ as సెంట్రల్ గవర్నమెంట్, ఈవెన్ వరల్డ్ బ్యాంక్ చాలా ఫండింగ్ చేసింది. వాళ్ళకి ఏంటంటే డిజాస్టర్ రెస్పాన్స్ పైన ట్రైనింగ్స్ అయితేనేమి, కెపాసిటీ బిల్డింగ్ అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, షెల్టర్స్ అయితేనేమి బాగా డెవలప్ చేశారు. దానివల్ల వాళ్ళు ఈరోజు అహెడ్ ఉన్నారు. సో వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ 300 crores ఇచ్చింది. సో దట్ ఈస్ ద సినారియో మోడర్నైజేషన్కు. వాళ్ళకి 346 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. వేరాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 190 ఫైర్ స్టేషన్స్. అంటే మనకి బడ్జెట్ పెరిగి ఇస్తే మనం కూడా ఎందుకు చేయలేము? వాళ్ళు ఎందుకంటే గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది, దే ఆర్ ది ఫస్ట్ రెస్పాండర్స్. ట్రైన్ కొల్యూజన్ అయింది, 2 ట్రైన్లు కొల్యూజన్ అయినప్పుడు ఒడిస్సా ఫైర్ ఫోర్స్ పీపుల్ తొందరగా రియాక్ట్ అయినారు. సో మనం కూడా విజయనగరం, మన కొత్తపేట దగ్గర విజయనగరంలో అయింది. విజయనగరంలో వెళ్ళినప్పుడు ఫస్ట్ రెస్పాండర్స్ ఫైర్ సర్వీసే 16 మందిని సేవ్ చేశారు మా వాళ్ళు. సో అలా ఏంటంటే ఎక్విప్మెంట్ ఇచ్చి కెపాసిటీ బిల్డింగ్ చేయగలిగితే మనకు క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఎప్పుడో స్పెషలైజ్డ్ ఫోర్స్ NDRF, SDRF ఎక్కడో ఉన్న వాళ్ళు వచ్చే టయానికి లోకల్గా ఉన్న మా స్టాఫ్ను స్ట్రెంథన్ చేసి ఫైర్ స్టేషన్ స్ట్రెంథన్ చేయగలిగితే మేము వాళ్ళకంటే బ్యూటిఫుల్గా చేయడానికి ట్రైన్డ్. ఇప్పుడు ఒడిశా వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయన అదే చెప్పాడు. సో మేము అందరికంటే హెడ్ ఉన్నాము ఈరోజు, ఎందుకంటే మేము కెపాసిటీ బిల్డింగ్ చేసుకున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లుంది, మా దగ్గర ఏది ట్యాకిల్ చేయాలన్నా వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అది చేయగలిగితే మనం కూడా ఏం తక్కువ కాదు. ఓకే అదే సార్. జిహెచ్ఎంసీ తర్వాత దెన్ బైపర్కేషన్లో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాను యాజ్ అడిషనల్ డైరెక్టర్గా. అక్కడ డైరెక్టర్ ప్రమోషన్ వచ్చేసి అక్కడ కంటిన్యూ అవుతుంది. ఓకే సార్, మన స్టేట్ విడిపోయిన తర్వాత అప్పటి వరకు మనకి ఒట్టినాగిలిపల్లిలో ట్రైనింగ్ సెంటర్ ఉంది. అవును, ఆంధ్రప్రదేశ్లో ట్రైనింగ్ సెంటర్ లేదు. కానీ అక్కడ సత్తెనపల్లిలో ట్రైనింగ్ సెంటర్ పెట్టాలని అప్పుడు డీజీపీ సాంబశివరావు గారితో మీరు చేసిన వర్క్ చెప్పండి. ఆ టైంలో మీకు ఎదుర్కొన్న హడులు చాలా ఉన్నాయి. అవును, అవన్నీ ఒకసారి రివీల్ చేయండి. సో సత్యనారాయణ గారు ఉన్నప్పుడు, సో సార్ ఆల్రెడీ డీజీపీగా ఆయన వెళ్ళిపోయారు సాంబశివరావు. సత్యనారాయణ సార్ వచ్చారు. వచ్చినప్పుడు మాది ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఏంటంటే కొన్ని ప్రీ రిక్విజిట్ ట్రైనింగ్స్. ఇంక్రిమెంటల్ కావాలంటే ఖచ్చితంగా ట్రైన్ కావాలి, ప్రమోషన్ కావాలంటే ట్రైనింగ్ కావాలి. ఆ స్టేజ్లో మేము ఇక్కడ బాగా ఉన్న ఒట్టినాగులపల్లి ట్రైనింగ్ సెంటర్ని వదిలేసి వెళ్ళడం జరిగింది, తట్టా బుట్ట సర్దుకొని. అక్కడ పోయిన తర్వాత ఫెసిలిటీ ట్రైనింగ్ గ్రౌండ్ ఏమి లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో బెటాలియన్కి వెళ్ళి 6th బెటాలియన్కి వెళ్ళి 2nd బెటాలియన్కి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు లేదంటారు, అకామిడేషన్ లేదంటారు, బ్రతిమలాడుకొని 2-3 బ్యాచ్లు చేశాం. చేసిన తర్వాత నాకు ఎవ్రీ టైం రిక్వెస్ట్ చేయడము, వాళ్ళు ఏదో ఒకటి మళ్ళీ చెప్పడము, దాన్ని నేనేమనుకున్నానంటే ఇది రీజన్ కాదు, మనం ఏదో ఒకటి సెల్ఫ్ సస్టైన్ కావాలి అన్న తర్వాత సత్యనారాయణ సార్ యూ గో అహెడ్ అన్నాడు. యూ గో అహెడ్, నువ్వు ఏం చేయగలుగుతావు వచ్చాయి. నాకు అప్పుడున్న గవర్నమెంట్ అప్పుడు ఇమీడియట్గా ల్యాండ్ ఇచ్చే పొజిషన్ లేదు. సో ఉన్న ల్యాండ్లోనే ఏదో ఒకటి టెంపరీ ట్రైనింగ్ సెంటర్ డెవలప్ చేయాలా, మనం ఎందుకు చేసుకోకూడదు, మనకేం క్యాపబిలిటీ లేదా థింక్ చేసిన తర్వాత ఐటీసీ వాళ్ళను రిక్వెస్ట్ చేశాను, మన గుంటూరు వాళ్ళు. లేదు మేము సిఎస్ఆర్ కింద సపోర్ట్ చేస్తాం సార్ అది ఇదంటే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేసి అలా కొంత సిమెంట్ ఇండస్ట్రీ పీపుల్ను, కొంత ఈ టైల్స్ ఇలాంటి ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని మన డైర్ పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి చేయగలిగితే అది ఇప్పుడు బ్యూటిఫుల్ ట్రైనింగ్ సెంటర్ అయింది. టెంపరీ నేచర్లో ఉన్నా కానీ మీరు చూడండి ఒకసారి, చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, చాలా గ్రీనరీ కానీ. సో ఇప్పుడు దగ్గర నా దగ్గర 1200 మంది ట్రైన్ అయి ఉన్నారు.
ఇన్ సర్వీస్ కానీ స్టేక్ హోల్డర్స్ కానీ. ఓకే సార్, ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్లో మీరు అన్నట్లుగా ట్రైనింగ్ తీసి ఒక ప్రమోషన్ కావాలన్నా ఇంక్రిమెంట్ కావాలన్నా ట్రైనింగ్ ఉండాలి. ఈ రెండు కాకుండా రెగ్యులర్గా మీరు ట్రైనింగ్ రమ్మంటారండి ఎందుకండి? రెగ్యులర్గానా అంటే రెఫ్రెషర్ ట్రైనింగ్స్ అంటే వేరియస్ కోర్సెస్ పైన రెఫ్రెషర్ ట్రైనింగ్స్ కంటిన్యూ అవుతుంటాయి. తర్వాత స్టేక్ హోల్డర్స్ ఇండస్ట్రీ సెక్యూరిటీ పీపుల్ కానీ వాళ్ళకు వాళ్ళకి ఇస్తున్నాం 3 days ట్రైనింగ్ కోర్సెస్, 6 days ఉన్నాయి, 1 day ఉంది. దానివల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది డిపార్ట్మెంట్కు. సో అలా రెవెన్యూ జనరేట్ అయిన దాంతోనే ట్రైనింగ్. ఒక వ్యక్తికి ఎంత తీసుకుంటారు ట్రైనింగ్? 1 day అయితే 1000 rupees అంటే ఇంక్లూడింగ్ ఫుడ్, కాంపిటీషన్ అంతా. 3 days అయితే 3000 ఎంత తీసుకుంటాను. ఆ డబ్బులు డిపార్ట్మెంట్ బాగానే ఉంది, మంచిగా. అది కాన్సెప్షలైజ్ చేసిన తర్వాత మా ట్రైనింగ్ సెంటర్ ఒక్క రోజు ఖాళీ లేదు, శుభ్రంగా రన్ అవుతుంది. లేదంటే గవర్నమెంట్ పైన డిపెండ్ అయిపోయి బడ్జెట్ వచ్చి కరెంటు బిల్లు కట్టుకోలేక అక్కడ ఏమి శాంక్షన్ లేదు, మ్యాన్ పవర్ శాంక్షన్ లేదు. సో స్వీపర్స్ని ఎంగేజ్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకొని ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ మీరు పెట్టిన ట్రైనింగ్ సెంటర్కి నో లాస్ నో మనీ బిల్కుల్ హ్యాపీగా పని నడుస్తూ ఉంది. సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అది. సో అంటే ఒక వ్యక్తి తలుచుకుంటే ఏం చేయొచ్చు అంటే నాకు రిసోర్సెస్ లేవని నేను నిద్రపోతూ ఉంటే నేను ఎలా లీడర్ని అవుతాను? బీయింగ్ ఏ లీడర్గా ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఆ విధంగా చేయగలిగాము. ఈరోజు మా పర్సనల్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాం. మేము ఇప్పుడు వాళ్ళు ఇంక్రిమెంటల్ 3-4 years బిఫోర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసేస్తున్నాం. ఒకప్పుడు డ్యూ డేట్ కంప్లీట్ కాక ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేయాల్సి వచ్చేది వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇవ్వడానికి. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ ఫెసిలిటీ లేదు. 4 నెలలు 6 నెలలు 1 year ఆగాల్సి వచ్చేది. ఇప్పుడు లేదు, 3 years బిఫోర్ చేసేస్తున్నాం. సో దానివల్ల అవర్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ఓకే సార్, మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు వాటర్ టెండర్స్ చూసారు. ఇప్పుడు దాని స్టేజ్ మారిపోయింది. 15 meters మల్టీ స్టోర్స్ బిల్డింగ్ 36 floors వస్తున్నాయి. ఇప్పుడు ఏ స్టేజ్ వరకు వచ్చింది బడ్జెట్స్ అండి? సో ఇప్పుడు మా దగ్గర 90 meters హైట్, 90 ఒక హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ కొన్నాం. మాకు దీంట్లో డిజాస్టర్ రికవరీ దాని కింద వరల్డ్ బ్యాంక్ ఫండ్లో కొన్నాం. అది 90 meters హైట్ వరకు ఫైర్ ఫైటింగ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేయొచ్చు. అది ఆల్మోస్ట్ 30 floor బిల్డింగ్ వరకు. విజయవాడలో ఉందండి ఇప్పుడు? విజయవాడలో ఉంది. సో ఫ్యూచర్లో విశాఖపట్నం ఒకటి ఉంది. తర్వాత ఇప్పుడు విశాఖపట్నంలోనే పెద్దది పెట్టాము, ఎందుకంటే అక్కడ ఐరే స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మాకు 55 meters ఉంది విజయవాడలో. తిరుపతిలో ఒకటి ఉంది. 3 ఉన్నాయి. సో ఇంకా ఫ్యూచర్లో ఏమి రావచ్చండి? ఇంకా ఫ్యూచర్లో అంతవరకు స్టాప్ చేయాలనుకుంటున్నాము. కాదండి, ఫ్యూచర్లో వచ్చే ఛాలెంజెస్ ఏముంటాయి? ఫ్యూచర్లో ఛాలెంజెస్ ఏంటంటే ఇప్పుడు ఈ కెమికల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి. సో ఆ ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. మీకు ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో 4-5 ఫైర్లు అయినాయి. సో ఈ హాస్పిటల్ ఫైర్స్ కానీ ఇవి ఛాలెంజెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే కోవిడ్ జరిగిన తర్వాత హాస్పిటల్స్ ఇంటేక్ ఎక్కువైపోయింది. దానివల్ల వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ కాలేదు. అడిషనల్ బర్డన్ పడడం వల్ల ఓవర్లోడింగ్ కావడం కానీ, పూర్ ఎలక్ట్రికల్ వైరింగ్, దీనివల్ల ఆక్సిజన్ ఎన్రిచ్ అట్మాస్ఫియర్ ఉండడము, దీనివల్ల ఫైర్స్ ఎక్కువ అవుతున్నాయి. సో కాబట్టి మా క్రిటికల్ రిక్వైర్మెంట్ అంతా హాస్పిటల్ ఫైర్స్ మేనేజ్ చేయడము. తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చి 325 కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి. దానిలో ఫ్రీక్వెంట్గా ఫైర్స్ అవుతుంటాయి. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో అవుతున్నాయి. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఏంటంటే స్టాక్ ఇండిస్క్రిమినేట్గా డంప్ చేసేసి ఉండడం వల్ల ఫైర్లు ఎక్కువ అవుతున్నాయి. సో ఈ ఛాలెంజెస్ ఇప్పుడు పెరిగిపోయినాయి. ఒకప్పుడు మనము గడ్డి వాములు గుడిసెలు చేసేవాళ్ళము. ఇప్పుడు సిటీ మధ్యలో ఉన్న ఐరేజ్ స్ట్రక్చర్స్, గోడౌన్స్, వీటిని ట్యాకిల్ చేయాల్సి వస్తుంది. సో ఒక సిటీలో ఒక ఇష్యూ జరిగింది అనుకోండి, ఫైర్ ఫైట్, అక్కడ వెళ్ళడానికి ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది, మీ ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. ఒక 2-wheeler ఏమైనా పెట్టారా? మొబైల్ అయితే 2-wheeler ఫైర్ ఫైటింగ్ ఉంది, 2-wheeler ఉన్నాయి, ఇమీడియట్ గా వెళ్ళి 2-wheeler ఉంది. 4-wheeler లో కూడా స్మాల్ వెహికల్స్ ఉన్నాయి వెళ్ళడానికి ఉంది. కానీ ఎనీ హ్యావ్ ట్రాఫిక్ అయితే 2-wheeler వెళ్ళాలన్నా 4-wheeler వెళ్ళాలన్నా అదే ప్రాబ్లం ఉంది. అది ఇది కాకుండా డ్రోన్ ద్వారా కూడా చేయొచ్చు కదా? డ్రోన్ ద్వారా ఎక్స్పెరిమెంటల్ గా చూసాం కానీ నాట్ దట్ మచ్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్. ఎందుకంటే అది క్యారింగ్ పేలోడ్ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల ఫైర్ అంటే టెంపరీ కూడా అవుతుంటారు. కాదు
అది ఇనిషియల్ స్టేజ్లో ఉంటే అవుతుంది, కానీ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నదాన్ని డ్రోన్ మనం ఎంగేజ్ చేసి అక్కడికి వెళ్ళి ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చేసినగా ఫైర్ ఏంటంటే 4 minutes ఈజ్ ద క్రూషియల్ టైం. వితిన్ 4 to 5 minutes లోగా రెస్పాండ్ అయినా మనకు దాన్ని సర్ప్రైజ్ చేయాలి. అంటే గోల్డెన్ మినిట్స్ 4 to 5 minutes అంతే. బియాండ్ దట్ దాని ఇంటెన్సిటీ పెరుగుతుంటుంది ఇంకంతే. ఇంకా అది ఇట్ డిపెండ్స్ అపాన్ మెటీరియల్, మీరు వాడిండే ఇంట్లో మెటీరియల్. సో ఇదైతే కొంత టైం పడుతుంది, కార్పెట్ అయితే తొందరగా అవుతుంది. ఇప్పుడు వితిన్ నో టైం మనం జరిగి నోటీస్ చేసేలోగా మీరు బయటికి ఎస్కేప్ అయ్యేలోగా స్ప్రెడ్ అయిపోతుంది. అవునా? బాలాజీ అపార్ట్మెంట్లో విశాఖపట్నం అమ్మాయి టీవీ చూస్తూ ఉంది. సో ఎలక్ట్రికల్ పాయింట్స్ ఉంటాయి కదా, దాని పక్కనే కర్టన్ ఉంటుంది, ఒక బుక్ ర్యాక్ ఉంటుంది. సో స్పార్క్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఆ టెండెన్సీ విశాఖపట్నంలో ఎక్కువ ఉంటుంది, కరోజన్ ఉంటుంది కదా, హ్యూమిడిటీ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం కదా. సో దానివల్ల అది స్పార్క్ డెవలప్ అవుతుంది. అమ్మాయి చూస్తుంది, నోటీస్ చేస్తుంది, కర్టన్ అంటుకుంది. కర్టన్ అంటుకున్న తర్వాత అమ్మాయి సింపుల్గా బకెట్ వాటర్ తీసుకొచ్చో లేదా మగ్గుతో వాటర్ స్ప్రే చేసినా ఆరిపోయేది. ఆ అమ్మాయి భయపడిపోయి వాళ్ళ ఫాదర్కు వాళ్ళ మదర్ వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అమ్మాయి ఒకటే ఉంది, ఇంటర్మీడియట్ 10th చదువుతుంది. సో వాళ్ళకు ట్రై చేసుకుంటా, పక్కన వాళ్ళకు చెప్పుకుంటా అవన్నీ లోగా అది కర్టన్ కాలిపోయింది, బుక్ ర్యాక్ కట్టుకుంది, బుక్లు అన్నీ అంటుకున్నాయి. ఆల్మోస్ట్ వాళ్ళు కార్పెట్ ఇంటీరియర్ డిజైన్ బాగా చేశారు. మొత్తం వితిన్ 10 minutesలో మొత్తం డ్రెస్సింగ్ రూమ్ అంతా కాలిపోయింది. దాని ఇంటెన్సిటీ పెరిగిపోయి పక్క ఫ్లాట్ కూడా స్ప్రెడ్ అయిపోయింది. ది మూమెంట్ మేము వెళ్ళేలో 6th floor అది మేము యాక్సెస్ చేసుకొని వెళ్ళేలోగా ఆ ఫ్లాట్ కాలిపోయి పక్క ఫ్లాట్కి వచ్చేస్తుంది. సో మేము అమ్మాయి సేపు, అమ్మాయి అంతా వాళ్ళు కిందికి దిగిపోయారు. సో అంటే నేననేది సింపుల్ ఇన్సిడెంట్, మీరు ఎస్కేప్ కావడానికి కానీ పైరును కంట్రోల్ కావడానికి ఎలా ఉంటుంది అని అడిగినారు కాబట్టి మేము చెప్తున్నాను. సో అమ్మాయి వితిన్ మినిట్స్లోకి రియాక్ట్ అయిందంటే ఆ పైరును అవాయిడ్ చేసి ఉండొచ్చు. సో అంత తొందరగా ఎలా కాలుతుందని మీరు అనడానికి ఈ మెటీరియల్ అలాంటిది. సో దాని ఇంటెన్సిటీ పెరుగుతూ పోతుంది. ఇది హైలీ కంబస్టబుల్ మెటీరియల్. సో విశాఖపట్నంలో కూడా ఒక అపార్ట్మెంట్లో మొన్న అయింది. ఆ అబ్బాయి అంతే నోటీస్ చేస్తున్నట్లుగానే మొత్తం తగలబడిపోయింది. ఇటువంటి మెటీరియల్ ఉన్న దీంట్లో స్ప్లింకర్ పెడితే బెటర్ అంటారా, లేదంటే ఏం పెడితే బెటర్? యాక్చువల్గా ఇప్పుడు దీనికి ఫైర్ రిటార్డెంట్ వస్తుంది. ఎప్పుడు ప్యాసివ్ ఫైర్ ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకుంటే బెటర్ ఎప్పుడే కానీ. యాక్టివ్ కంటే దాంట్లో వాటర్ ఉండొచ్చు, స్ప్రింక్లర్ లేదా పౌడరు ఇన్ టైంలో అప్లై చేయలేకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫైర్ రిటార్డెంట్ పెయింట్ వస్తుంది, దీనికి కంప్లీట్ పెయింట్ అప్లై చేయొచ్చు. క్లాత్ వస్తుంది ఫైర్ రిటార్డెంట్, మంట అది ఫైర్ అయినా కూడా స్ప్రెడ్ కాదు, కాలి అక్కడ పడిపోతుంది అంతే. సో అలాంటి మెటీరియల్ వచ్చేసినాయి, ఇవి కూడా వచ్చేసినాయి. అఫైజలరీ కానీ ఏ మెటీరియల్ అయినా వచ్చినాయి. ఇప్పుడు ఎలక్ట్రికల్ కేబుల్స్ అన్ని FRLS కేబుల్స్ అన్ని వచ్చినాయి, ఫైర్ రిటార్డెంట్ లో స్మోక్ డెన్సిటీ ఉన్న కేబుల్స్ వచ్చినాయి. సో ఇవి తీసుకోగలిగితే తర్వాత MCBలు కానీ సర్క్యూట్ బ్రేకర్స్ ఇవి చేయగలిగితే చాలా వరకు ఫైర్ను అవాయిడ్ చేయొచ్చు. దట్ ఈస్ ద సినారియో. కానీ కొంతమంది ఫైర్ మిషన్స్ పెడతారండి అప్పటికప్పుడు అది కంట్రోల్ చేయడానికి. అవును, అది ఎక్స్టింగ్విషర్స్ పెట్టచ్చు అవి. ఎందుకంటే యాక్టివ్ ఫైర్ ప్రొటెక్షన్ కింద మనకు ఉంటే నోటీస్ చేసినప్పుడు ఆర్పుకోవడానికి ఉంటుంది కదా. సో దట్ ఈస్ చెప్పినట్లుగా ఇది పెట్టండి బెటర్ అంటారు. ఫస్ట్ ఇది ప్యాసివ్ ఫైర్ ప్రొటెక్టివ్ మెజర్స్ ఏదైతే తీసుకున్నాం అనుకో, మనకు సేఫ్ ఎంట్రెన్స్ కానీ ఎగ్జిట్ కానీ ఇవి ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్ వాడడం కానీ ఇవి చేయగలిగినాం అనుకో, ఎలక్ట్రికల్ కేబుల్స్ మంచి వాడడం కానీ, ఓవర్లోడింగ్ తగ్గించడం కానీ. మనం ఒక ప్లగ్లో 4 పెడతాం మనం, ఒకటేమో చార్జర్ పెడతాం, ఒకటేమో కెమెరా పెడతాడు. సో ఇవన్నీ దానివల్ల ఓవర్లోడింగ్ అవుతుంది. వాడు 15 amps ఒక పిన్ను పెట్టుకోవడానికో 2 పిన్నులు పెట్టుకోవడానికి డిజైన్ చేసి ఉంటాడు. మనం 13 amps లోడ్ చేసేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్ కేబుల్ లోడ్ ఎక్కువ అయిపోయి హీట్ జనరేట్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ కావడానికి అవకాశం. అది ఇప్పుడు మీకు తెలియదు. ఇప్పుడు మనము బాగా హ్యాపీగా ఏసీలో కూర్చున్నాము, మీరేమో ఇంటర్వ్యూ చేశారు, నేనేమో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, వెళ్ళిపోయి రాత్రికి ఎప్పుడు ఇంటికి పోయిన తర్వాత మీకు సార్ మీ స్టూడియోలో ఫైర్ అయిందని వస్తుంది. అలాగన్నది సార్ నిజంగానే. ఎందుకంటే అది స్లోగా డెవలప్ అవుతూ పోతుంది. అది ఎక్కడో ఆ కేబుల్ లీడ్ అయిపోయి ఎక్కడో డెవలప్ అవుతుంది. అప్పటికి మీ స్టాఫ్ అంతా ఇది క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయింది.
దట్ ఈస్ ద సినారీ మోస్ట్ ఆఫ్ ది ఫైర్స్ అవే. మీరు అది కోరుకోవద్దంట. లేదు మేము ఎప్పుడు మార్నింగ్ లేస్తానే భగవంతుని కోరుకునేది ఏంటంటే, స్వామి మాకు ఈ రోజు ఎక్కడ ఫైర్ కానీ ఇన్సిడెంట్లు కానీ లేకుండా చూడండి, ఎందుకంటే మా పని పడకూడదు, మా పని కానీ డాక్టర్ పని కానీ పడకూడదు అనేది మేము కోరుకుంటాం. అంటే ఒకవేళ జరిగితే వీళ్ళు ఉంటారంటే సార్ నిన్నే ఆ సార్ చెప్పి వెళ్ళాడు సార్. సో అది సాధారణంగా ఒక అపార్ట్మెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, మీరు ఇందాక చెప్పినట్లుగా ఏదో ఇంకొక నెగ్లిజెన్సీ. అవును, అందులో ఉన్నవారు లిఫ్ట్ లో రావాలా, బట్ స్టేర్ కేస్ రావాలా? లిఫ్ట్ వాడడానికి లేదు, ఎప్పుడు స్టైర్ కేస్ ఇస్ ద సేఫెస్ట్. కొంతమంది సెల్లార్ లో టాప్ వెళ్ళిపోతారండి, టెర్రస్ పైకి ఆ వెళ్ళిపోతారు. టెర్రస్ పైకి వెళ్తే ఏంటంటే ఓపెన్ టు ఎయిర్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ సర్వైవ్ కావడానికి ఎక్కువ ఉంటుంది, స్మోక్ నుంచి ఎస్కేప్ కావడానికి. ఇప్పుడు ఫైర్ కంటే స్మోక్ ఈజ్ వెరీ డేంజరస్. అది ఎందుకంటే ఆ హాటెడ్ స్మోక్ ఇన్హేల్ చేసినామంటే మనకు లంగ్స్ పాడైపోతాయి. అంటే ఒకవేళ మీరు చెప్తున్న ఇంటీరియర్ డెకరేషన్ బాగుంది, ఫైర్ జరిగింది అనుకోండి, వెంటనే గ్లాస్ బ్రేక్ చేయాలా, లేదంటే ఆ మంటల నుంచి బయటపడడానికి చేయాలా? మీరు గ్లాస్ బ్రేక్ చేసుకొని ఇవన్నీ మీ లెవెల్లో అవుతుంది అనుకుంటే ఆర్పడానికి ప్రయత్నం చేయాలి, లేదు అంటే ఇమ్మీడియట్గా గెట్ అవుట్. అంతే కదా, ప్రాణాలు. గ్లాస్ బ్రేక్ చేస్తే ఎయిర్ వచ్చిన తర్వాత ఫైర్ కి ఇంకా పవర్ వస్తుంది కదా. అవును, ఆక్సిజన్ సప్లై అయిపోయి ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతుంది. అంటే గ్లాస్ బ్రేక్ చేయకూడదు. గ్లాస్ ఎప్పుడు బ్రేక్ చేయాలా, ఫైర్ను మనం తొందరగా కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు క్రాస్ వెంటిలేషన్, రెండు పక్కల క్రాస్ వెంటిలేషన్ ఉన్నప్పుడు అయితే ఈజీగా బర్న్ అయిపోయి ఫైర్ పోతుంది, పుట్ ఆఫ్ చేయడానికి. ఒక సైడ్ ఓపెన్ చేస్తే ఆక్సిజన్ సప్లై అయిపోయి ఇంకా అది ఇంటెన్సిటీ పెరుగుతుంది. సార్ ఫైర్ కాకముందే స్మోక్ ఉంది అనుకోండి, ఆ సఫికేషన్ రాకుండా విండో ఓపెన్ చేస్తే చేయొచ్చు, అది బెస్ట్. చేయొచ్చు. చేసి ఆ సీట్ ఆఫ్ ఫైర్ను డిటెక్ట్ చేసుకొని మీ దగ్గర ఉన్న ఏదైనా ఈవెన్ బ్లాంకెట్ తీసుకొచ్చి పడేసినా కానీ ఆరిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆక్సిజన్ సప్లై అంటే ఆ ఫ్యూల్ నుంచి ఫ్యూల్ను ఆక్సిజన్ సప్లై లేకుండా చూసుకోవాలి. ఓకే సార్, ఇంకా కొత్త అపార్ట్మెంట్లు, మల్టీ స్టోర్ బిల్డింగ్స్ వస్తున్నాయి. 15 మీటర్లు దాటిన తర్వాత తీసుకోవాల్సిన నామ్స్ ఏంటి, 15 మీటర్ల లోపు అయితే తీసుకోవాల్సిన నామ్స్ ఏంటి? దానిపైన నేషనల్ బిల్డింగ్ కోడ్ క్లియర్గా స్పెసిఫై చేసింది. 15 మీటర్స్ బిలోకి ఒక స్కేల్ ఉంటుంది, 15 మీటర్స్ అండ్ అబోవ్ దానికి ఒక స్కేల్ ఉంటుంది. సో అలా కాకుండా ఇప్పుడు ఆల్టర్నేటివ్ కూడా చాలా వచ్చినాయి. ఈ గ్యాస్ సప్రెషన్ సిస్టమ్ అని, తర్వాత క్లీన్ ఏజెంట్లని, చాలా ఇప్పుడు మార్కెట్లో అవైలబిలిటీ వచ్చినాయి. మోడలర్ టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్, ఏరోసెల్ అని, ఇట్లాంటివి చాలా వచ్చినాయి. ఓన్లీ ట్రెడిషనల్ ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ పైకి పోలేకపోయినా కానీ వీటినన్నా తీసుకొని మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. అదే సార్, మల్టీ స్టోర్ 30-40 ఫ్లోర్ కడుతుంటారు. అవును, ఒకవేళ అక్కడైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, నాన్ స్మోకింగ్ ఏరియాను ఒకటి పెట్టి రెఫ్యూజ్ ఏరియా చేయొచ్చాలుగా. రెఫ్యూజ్ ఏరియాలు ఆల్రెడీ కోడ్ ప్రకారం ఉన్నాయి కదా, కోడ్ ప్రకారం ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మా డీజీ గారు బ్రీతింగ్ బాల్కనీ అని ప్రతిదానికి ప్రోయాక్టివ్గా డిజైన్ చేయమంటున్నాడు. అంటే అట్లీస్ట్ స్మోక్ ఏదైనా ఫైర్ అయినాడు వచ్చి బాల్కనీలో ఎలాగన్నా రాగలిగితే వాళ్ళు ఎస్కేప్ కావడానికి ఉంటుంది కదా అనేది కాన్సెప్ట్. సో అలాంటివి ఆల్మోస్ట్ ఆల్రెడీ కోడ్లో ఉన్నాయి, రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, కానీ మనం ఫాలో కావడం లేదు. కానీ మీరు చెప్తున్న బ్రీతింగ్ బాల్కనీ పెడితే ఆయనకి ప్లింత్ ఏరియా తగ్గిపోతుంది, లాస్ అని అంటుంటారు బిల్డర్. అవును, అది ఆ కాన్సెప్ట్ వాళ్ళలో ఉంది. అయితే దానికి ఎక్కడో చోట ఆర్కిటెక్ట్స్ కొంత ప్లాన్ చేసుకొని చేయగలదండి. నిన్న కూడా చాలా వరకు డెలిబరేషన్స్లో మెయిన్ అదే, అంటే ప్యాసివ్ ఫైర్ ప్రొటెక్షన్ పైన ఇలాంటి స్మోక్ మేనేజ్మెంట్ కానీ, ఈ ఎలక్ట్రికల్ సేఫ్టీ కానీ ఇవన్నీ తీసుకోగలిగితే చాలా వరకు ఫైర్లు కంట్రోల్ చేయొచ్చునని. ఇప్పుడు మనకు జరిగిన హాస్పిటల్ ఫైర్స్ కానీ అదర్ ఫైర్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఎలక్ట్రికల్ ఆరిజినే ఉంటుంది. సో వీటిని కంట్రోల్, తర్వాత డెత్ సెకండ్ నోటీస్ అవుతున్నాయంటే స్మోక్ లాక్ కావడం వల్లనే, ఈజీగా స్మోక్ బయటికి వెళ్ళే అవకాశం లేక. సో ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉందనుకో, ఒక డిటెక్టర్ ఉండి డిటెక్ట్ అయితే దాన్ని ఇమ్మీడియట్గా ఎగ్జాస్ట్ సిస్టమ్ ఓపెన్ అయిందనుకో అంత ఎండేంజర్ ఉండదు. సో ఇవన్నీ తీసుకోగలిగితే ఈజీగా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రజెంట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ డిజైన్లో థింక్ చేస్తున్నారు. ఓకే సార్, వాటర్ కాకుండా ఫోమ్ ద్వారా చేయొచ్చు కదా? వాటర్ డిఫరెంట్ అప్లికేషన్ ఉన్నాయి కానీ ఇట్ డిపెండ్స్ అపాన్ మెటీరియల్. ఇప్పుడు ఆయిల్ ఫైర్స్ కానీ గ్రీజ్ ఫైర్స్ ఇట్లాంటి వాటిపైన ఫోమ్ వాడుతుంటాము, వీటిపైన కూడా వాడచ్చు. అంటే అది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి పీపుల్ ఏంటంటే అంత ఎందుకు కొనాలి అనేది. మీరు ప్రొవైడ్ చేస్తారా? మేము చేయము, మా దగ్గర లిమిటెడ్ రిసోర్స్, అది వాటరే ఎక్కువ మేము వాడతాం. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీలో ఇష్యూ జరిగింది అనుకో, వచ్చిన తర్వాత అక్కడ నో లాస్ అండ్ డెత్ సేల్ లేవన్నప్పుడు ప్రాపర్టీ లాస్ కొంత ఉందనుకోండి, అవును, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారా లేదా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారా? లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్.
కానీ కొంతమంది ఇన్సూరెన్స్ కోసం గేమ్స్ ఆడుతుంటారు. అవును. అటువంటివన్నీ మీకు ఎదురుపడుతుంటాయా? ఉంటాయి. ఒకటి ఉంటాయి. చెప్పండి. సో ఇన్సూరెన్స్ పైన కామన్గా ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్, సో ఇలాంటి వాటి ఏంటంటే తెలిసిపోదట మీ ఇన్వెస్టిగేషన్ మాకు తెలుస్తాయి, ఎందుకంటే అది ఎట్లా జరిగింది ఇన్వెస్టిగేషన్ అంటే అంటే కాజ్ ఆఫ్ ఫైర్ అని మీకు కాజ్ ఆఫ్ ఫైర్ అంటే కానీ మేము డిటెక్ట్ చేయము, పోలీస్ ఇన్వెస్టిగేషన్కి రాస్తాము. కరెక్ట్ కదా, పోలీస్ చేసిన ముందు మీరు సీన్లో కలిగి తెలిసిపోతుంది. తెలిసిపోతుంది, అదే తెలిసిపోతుంది ఎలా అయింది లేదంటే అయింటుంది, కానీ మేము రివీల్ చేయడానికి ఒకసారి అవకాశం ఉండదు మా, ఎందుకంటే అది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పోలీస్ చేసినప్పుడు మీ ఒపీనియన్ ఇస్తారా? అడుగుతారు ఒపీనియన్ అడుగుతారు. అయితే ఒపీనియన్ అడగడం ఆర్సన్ అని ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఎవిడెన్స్ ఏమి ఉండదు. సో అది అంటే మీ ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్తారు, చెప్పగలుగుతాం, కానీ వాళ్ళు ఎలిమినేషన్ ప్రాసెస్లో లేదు కదండి, ఎలా బ్లేమ్ చేస్తారు. కానీ మీరు ఇచ్చిన క్లియరెన్స్ ఉంటే కదా సార్ వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు అది తీసేసాడు వాడు, తీసేసి ఓన్లీ ఫైర్ సర్వీస్ అటెండెన్స్ ఉంటే చాలు, సేవ్ చేసినా చేయకపోయినా ఇస్తున్నాడు. ఇప్పుడు మా సర్టిఫికేట్ లేకపోయినా కూడా క్లెయిమ్ చేస్తున్నాడు. అంటే వాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చేసినా ఏం చేసినా క్లెయిమ్ చేస్తున్నారు. సో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకు పోలీస్ నుంచి కానీ మా దగ్గర నుంచి కానీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్తో చేసినారనేది ఇవ్వరు కదా, ఎందుకంటే మేము థింక్ చేసేది ఏంటంటే అక్కడ ఫార్మర్స్ లాస్ అవుతారు. మొత్తం వాళ్ళే కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసి నింటారు, ఇన్సూరెన్స్ కట్టి నింటారు వాళ్ళు, స్టాక్ అంతా కాలిపోయింది అనుకో వాళ్ళే ఇబ్బంది పడతారు. వీడు మాల్ ప్రాక్టీస్ చేసి ఏది చేసినా అల్టిమేట్ సఫరర్స్ వచ్చి ఫార్మర్స్. సార్ ఇప్పుడు ప్రజెంట్ డైరెక్ట్ పోస్టులు ఉన్నారు, మీకు గోల్ ఏముందండి? నాకేం గోల్ ఏం లేదు. సో ఇంకా ఇంకా బెటర్గా ఏమన్నా చేయడానికి ఆపర్చునిటీ ఏమన్నా దొరుకుతుందా, సో అనేది ఒక యాంబిషన్ అయితే ఉంది. ఇప్పుడు నాకు జిహెచ్ఎంసి లాంటి పోస్ట్ అట్లాంటిది వస్తే లాట్ ఆఫ్ స్కోప్ ఈస్ దేర్, ఇందులో అంటే లిమిటెడ్, అక్కడ ఏమైనా చేయగలుగుతాను. శానిటరీ ఇంప్రూవ్ చేయొచ్చు, డ్రింకింగ్ వాటర్ ఇంప్రూవ్ చేయొచ్చు, తర్వాత డీసిల్టింగ్ కానీ ఇట్లా చాలా పనులు చేయడానికి ఉంటుంది. సో అలాంటి ఏదైనా రాగలిగితే ఇంకా కొంచెం సొసైటీకి ఏమైనా చేయొచ్చు కదా. సార్ ఫైనల్గా చెప్పండి, మీ డిపార్ట్మెంట్ ఎక్కువగా పబ్లిక్ అంటే గవర్నమెంట్ వైపు అసలు చూపిస్తుంది, పబ్లిక్ ఫైర్ జరిగిన వాళ్ళు మాత్రం ఐడెంటిఫై చేస్తారు ఒకప్పుడు. ఇప్పుడు పబ్లిక్ గవర్నమెంట్ చేస్తుంది, పబ్లిక్ కూడా మాది డిపార్ట్మెంట్ ఓన్ చేసుకుంటాం. ఒకప్పుడు పనిష్మెంట్ గా చూసేవారు, కానీ ఇప్పుడు మాత్రం ఈ డిపార్ట్మెంట్ లోకి మంచి యంగ్ ఆఫీసర్స్ వస్తున్నారు, బాగా హై క్వాలిఫైడ్ వస్తున్నారు. ఆ విధంగా రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? ఇంకోటి, ఇందులో లేడీస్ ఎవరైనా ఉంటారా లేదా? లేదు, ఇక్కడ మాకున్న రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం లేడీస్ అన్ని దీంట్లో ఇప్పుడు దీంట్లో ఈ 45th దాంట్లో ప్రపోజ్ చేశారు ఆల్రెడీ. సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రపోజల్ కూడా ఉంది, మేము కూడా స్టేట్ గవర్నమెంట్ లో కూడా ఆల్రెడీ మేము మూవ్ చేసి ఉన్నాం. సో ఎందుకు తీసుకోవాలి, ఎందుకంటే కొన్ని స్టేట్స్ లో ఉన్నారు ఫైర్ ఫైటర్స్. ఎక్కడ? వెస్ట్ బెంగాల్ ఉన్నారు, తర్వాత ఒరిస్సాలో లేరు, వాళ్ళు కూడా యాక్ట్ అమెండ్ చేస్తున్నట్లుంది. తర్వాత ముంబైలో ఉన్నారు. అంటే ఉమెన్ ఫైర్ ఫైటర్స్ వాళ్ళు ఈక్వల్ గానే చేయగలుగుతారు. అంటే మన దగ్గర కూడా వచ్చే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది. తర్వాత యంగ్స్టర్స్కి నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే డిపార్ట్మెంట్లో సర్వీస్ మోటివ్తో రావాలా. సో సర్వీస్ మోటివ్తో వచ్చినప్పుడు అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పబ్లిక్ మనం హెల్ప్ చేయగలుగుతాము. సో పబ్లిక్కు హెల్ప్ జరిగినప్పుడు మనం హీరోల్లాగానే చూస్తారు. నేను చాలా ఇన్సిడెంట్స్లో నేను ఎక్స్పీరియన్స్ అయినాను, మనం అక్కడ ఒక హీరోలాగా వాళ్ళు ట్రీట్ చేస్తారు. సో అదిగిన తెచ్చుకోవడానికి ఆ గుర్తింపు కొన్ని ఏరియాల్లోన, ఇప్పుడు నేను విజయవాడ ఎప్పుడో 20 సంవత్సరాలు బ్యాక్ చేసి వచ్చినాను, ఆల్మోస్ట్ 25 years అవుతుంది అనుకో. సో ఒకానొక పర్సన్ ఒక స్టేషన్కి వచ్చి వెంకటరమణ అనే ఆఫీసర్ ఎక్కడ ఉంటారు అని ఒక ఆఫీసర్ని అడగడం జరిగింది. ఎందుకు అంటే ఆ రోజు ఆ విలేజ్లో మేము తీసుకున్న కౌంటర్ మెజర్ కానీ ఇమ్మీడియట్ రియాక్షన్ వల్ల ఆ విలేజ్ సేవ్ అయిందనేది వాళ్ళ కాన్సెప్ట్. సో ఒక ప్రోయాక్టివ్గా తీసుకోవడం కానీ, వెంటనే జరిగిన ఇన్సిడెంట్ అయిన తర్వాత రెస్పాండ్ కావడం కానీ, దాన్ని కోఆర్డినేట్ చేయడం కానీ, ఆ పర్టికులర్ క్యాండిడేట్ వచ్చి అడిగాడు అంటే మన పనితనం అనేది పబ్లిక్లో ఎక్కడో చోట ఉంటుంది. ఆ గుర్తింపు తెచ్చుకోమంటాను యంగ్స్టర్స్ను. మనం డిపార్ట్మెంట్ ఓనర్స్గా తీసుకొని ఆ లీడర్షిప్ క్వాలిటీతో నువ్వు వెళ్ళగలిగినావంటే నువ్వు ఎక్కడున్నా కానీ నీ ఆ పేరు, ఇప్పుడు మీరు పెద్ద జాలేరిపేట విశాఖపట్నంకి వెళ్ళండి, ఏదో ఒక కార్నర్లో ఒక పేరు చెప్పగలుగుతారు, ఎందుకంటే అంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం.
సో ఇలాంటివి ఎక్కడో చోట ఎగ్జిబిట్ అవుతాయి మనం గిన మనసావాస కష్టపడి పనిచేస్తే. కానీ మీ వాళ్ళు కొంతమంది ఏమంటారంటే మేము కాకి యూనిఫామ్ వేస్తాం, పోలీసు వేస్తారు, ఉమ్. కానీ పోలీసుకు ఉన్న రెస్పెక్ట్ మాకు ఉండదు. అది పబ్లిక్ వీళ్ళ కొంతమంది పర్సెప్షన్ కానీ నాకైతే ఎక్కడ గౌరవం అనేది ఎక్కడ లేదు. గౌరవం ఇచ్చారు. చాలా గౌరవంగా అసలు ఈవెన్ ఒక్కొక్కసారి ఆ ఈక్వలెంట్ పోస్ట్లో ఉన్న ఐజీకో డిఐజీకో అంత ఆనర్ ఉండదు కానీ మమ్మల్ని పక్కన పెట్టుకొని వాళ్ళు గుర్తించడం ఉంటుంది. అంటే నువ్వు ఆ లెవెల్కి ఎదగాలి, అంటే సర్వీస్ క్యాపబిలిటీని పెంచుకోవాలి. నువ్వు ఒక సిన్సియర్గా హానెస్ట్గా ఉద్యోగం చేయాలి, పబ్లిక్ అందుబాటులో ఉండాలి, వాళ్ళు ఏమడిగినా చెప్పే పొజిషన్లో ఉండాలి, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటే డెఫినెట్గా మేమేం తక్కువేం కాదు. ఓకే, సర్వీస్ మోడ్తో రావాలి సర్వీస్ మోడ్. సార్ ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మన తెలంగాణ కానీ మిగతాగా తీసుకుంటే ఫైర్ డిపార్ట్మెంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూస్తుంది. అవును. కానీ మీ దగ్గర ఏపీలో ఏపీఎస్పీ చూస్తుంది. అవును. వాళ్ళకి ట్రైనింగ్ కాదు, మరి అటువంటిప్పుడు ఏ విధంగా మీరు అంటే అది కూడా అంటే గవర్నమెంట్కి ఆల్రెడీ ప్రపోజల్ మూవ్ చేస్తున్నాము SDRFను మా ఫోల్డ్లోకి తీసుకురావాలని. సో అది నడుస్తూ ఉంది. ఇప్పుడు నిన్న ఈ మీటింగ్లో కూడా కంట్రీ వైడ్ ఒక పాలసీ తీసుకురావాలని ఉన్నారు. ఎందుకంటే SDRFను తీసుకొచ్చి ఫైర్ సర్వీస్లో మెర్జ్ చేయగలిగితే ఎఫెక్టివ్గా పనిచేయచ్చు అనేది. ఎందుకంటే వాళ్ళు డెప్యుటేషన్ పైన వచ్చి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఈవెన్ NDRFలో కూడా CISF నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పీరియడ్కి వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. ట్రైన్ అయినా కూడా ఆ 10 రోజులు చేసి వెళ్ళిపోతారు. మా దగ్గర వేరే ఇండక్షన్ నుంచి ట్రైనింగ్ నుంచి సచ్చేంత వరకు ఇందులోనే ఉంటాడు, లేదు రిటైర్డ్ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాడు. సో కాబట్టి చాలా ఎక్స్పర్టైజ్ ఉంటుంది, డెడికేటెడ్గా. సో అది ఇవ్వగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్, నేషనల్ వైడ్గా ఏ స్టేట్ తీసుకున్నా మీ డిపార్ట్మెంట్ నువ్వు చెప్పారు ఇండెక్స్ నుంచి ఎండర్ వరకు మీరే ఉంటారు. అంటే ఫైర్ ఫైటర్ నుంచి అక్కడ డైరెక్టర్ వరకు మీ డిపార్ట్మెంట్లోనే ఉంటారు. అవును. కానీ లాస్ట్ పై బాస్ వచ్చేసరికి IPS IAS వచ్చి కూర్చుంటారు. నేను ఏపీ అనేది తెలంగాణ అన్ని ఉన్నాయి. అవును. వాళ్ళు వచ్చి ఒక 3 years 2 years 4 years ఉంటారు. వాళ్ళు వచ్చి మీకు అజమాషన్ చేయడం వల్ల అది కంఫర్టబుల్గా ఉందా? పాలసీ మ్యాటర్ తీసుకున్నప్పుడు పాలసీ మ్యాటర్స్ మీరు దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ మీరు మాట్లాడతారు. అదే వాళ్ళు ఒక పర్సెప్షన్ లో వస్తారు కాబట్టి వాళ్ళ ఐడియా వేరేగా ఉంటుంది. ఆ క్లాష్ అని వస్తుంటది అంటారా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ కావాలి, మనం కన్విన్స్ చేసి వాళ్ళను ఆ పోల్లోకి తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు పోలీస్ లైన్లో నుంచి వస్తారు కాబట్టి ఈ డిజాస్టర్ అనే సబ్జెక్టు వాళ్ళకి అంత టచ్ ఉండదు కాబట్టి మేము టెక్నికల్ ఆఫీసర్గా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది HODs అంతా చాలా కన్విన్సింగ్ మేనర్లో ఉంటారు. వాళ్ళు కూడా డిపార్ట్మెంట్కు, ఎందుకంటే అసలు పాలసీ తీసుకోవచ్చు కదా, అసలు మీ డిపార్ట్మెంట్ అని తీసుకొచ్చి డీజీ పెట్టచ్చు కదా. అంటే కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్లో వాళ్ళు ఉంటే బెటర్ కదా. పోలీసింగ్ అంటే DGP గారు కానీ వేరే వాళ్ళతో ఎవరితో ఉన్నా అది ఏంటి వాళ్ళ వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? మీరు పెడితే అంటే ఓన్లీ లైజనింగ్ కానీ కొంచెం ఎఫెక్టివ్గా చేయగలుగుతారనే ఉద్దేశంతో పెట్టారు. కానీ అసలు యాక్చువల్గా ఏపీ తెలంగాణ కాదు, ఎక్కడైనా అంటే కొన్ని స్టేట్లలోనే ఉన్నారు. IAS ఆఫీసర్ కొన్ని స్టేట్లో IAS ఉన్నారు, కొన్ని స్టేట్లో IPSలు ఉన్నారు, కొన్ని స్టేట్లలో ఓన్లీ టెక్నికల్ ఆఫీసర్సే ఉన్నారు. సో టెక్నికల్ ఆఫీసర్స్ ఉన్న చోట కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు ఆర్గనైజేషన్ ప్రాబ్లమ్స్ తెలిసి ఉంటాయి. వాళ్ళైతేనే డయాగ్నోసిస్ చేయగలుగుతారు, గవర్నమెంట్తో ఏమైనా ఫైట్ చేయగలిగి తెచ్చుకోగలుగుతారు. సో కాబట్టి అలానేం లేదు, అంటే IPSలు ఉంటే ఒక టైపు లేకపోతే ఒక టైప్ అనేం కాదు. బీయింగ్ ఏ టెక్నికల్ ఆఫీసర్గా మాకు కూడా అంతే ఇది ఉంటుంది, స్పిరిట్ ఉంటుంది, స్ట్రెంత్ ఉంటుంది, చేయగలుగుతాం. సో గవర్నమెంట్ ఆ విధంగా ప్రియారిటైజ్ చేసింది, వాళ్ళకి ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో చేశారు. కానీ సో వాళ్ళు ఉండడం వల్ల మాకైతే ఇబ్బంది ఏం లేదు. మాకు టెక్నికల్ ఆఫీసర్స్గా అవకాశం ఇచ్చినా చేయడానికి హ్యాపీగానే చేయొచ్చు. మిగతా మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్లో టెక్నికల్ ఆఫీసర్సే HODగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఫ్రమ్ ది స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఉండింటారు కాబట్టి పెయిన్స్ అని తెలుస్తాయి. తర్వాత కొన్ని రెమిడియల్ మెజర్స్ చేసుకోవడానికి చేయడానికి ఉంటుంది. సో ఓన్లీ కొంచెం కంట్రోలింగ్ ఉండదనే ఉద్దేశంతో పోలీస్ లైన్లో తీసుకురాగలిగితే యూనిఫామ్ ఫోర్సెస్ కాబట్టి ఇంకా బాగుంటుందనే చెప్తున్నారా మీరు? టెక్నికల్గా లేదు, అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్లో ఉంటే బాగుంటుంది అనేది గవర్నమెంట్ అలా థింక్ చేసింది. కానీ యాక్చువల్గా అది రాంగ్ పర్సెప్షనే. సో టెక్నికల్ ఆఫీసరే ఉండాలి HODగా.
టోటల్గా చెప్తున్నారు వెంకటరమణ గారు. సర్వీస్ మోటోలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఫైర్ డిపార్ట్మెంట్ అండి. ఇక్కడ ప్రజలు మీరు చేసిన సేవలను ఎప్పుడు కూడా మర్చిపోరండి చెప్తున్నారు వెంకటరమణ గారు. ఏదో ఫైర్ డిపార్ట్మెంట్ కదా అని తీసి పారేయవద్దు. ఇది డిపార్ట్మెంట్, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో డిపార్ట్మెంట్. ఖచ్చితంగా అందరూ కూడా రండి. కేవలం సాఫ్ట్వేర్ అని కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్తో ఈక్వల్గా ఉన్న డిపార్ట్మెంట్ ఇది. ఒకసారి ఒక కుటుంబం మీకు రుణపడిందంటే జీవితాంతం మీ వెనకాల ఉంటారనేది వెంకటరమణ గారి సర్వీస్లో తెలిసింది. ఇది వెంకటరమణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.